Hi, hello, welcome to Eagle Media Works and you're watching CineMaa Antharangam. Ivala mana CineMaa Antharangamlo oka very special guest. One of the senior most industry person aina and cinema direct chesaru, produce chesaru. Chaala mandi heroes ki avakasam icharu. Andaru kuda oka industry petha dikku ani cheppesi bhavistu untaru. Chaala vishayalapaina clarity tho maatladutu untaru and ayanakantu ayana opinion ni nikkachiga etuvanti దాని గురించి మ్యానిపులేషన్స్ లేకుండా చెప్పగలిగే ఒక సామర్థ్యత అండ్ అలాగే ధైర్యం ఉన్న వ్యక్తి వాళ్ళ మనతో ఉన్నారు. ఆయన ఎవరో కాదండి, తమ్మారెడ్డి భరద్వాజ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం తమ్మారెడ్డి భరద్వాజ గారు. ముందుగా ఇన్ని ఒత్తిళ్ళు ఉంటాయి, ఇన్ని పనులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, ఫిట్గా ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు సార్ మీరు? ఒక ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ సినిమా పరంగా చూసుకుంటే కనుక, అండ్ ఒకసారి మీరు కామెంట్ కూడా చేశారు అండ్ అలజడి అండ్ శివ గురించి, దాని గురించి మాట్లాడుతూ వచ్చారు. అది నిజంగా ఆ టైంలో ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా కూడా శివ ఎఫెక్ట్ పడేదని ఇంకా నమ్ముతున్నారా మీరు? ఏమో శివ వల్లనే మన సినిమా క్రేజ్ వచ్చిందా? మన సినిమా వస్తే శివ క్రేజ్ వస్తుందని మనం ఎందుకు అనుకోవాలి? పాజిటివ్గా ఆలోచిద్దాం. శివ వచ్చినాక స్టూడెంట్స్ సినిమాలకి క్రేజ్ వచ్చి, నా పోస్టర్కి క్రేజ్ వచ్చి నా సినిమా కూడా బాగా ఆడిందేమో చెప్పలేం కదా. సో బాగా ఆడిందనే సంతోషం తప్ప మన కాళ్ళ మూలన వచ్చిందా, మన మూలన మన కాళ్ళకి వచ్చేదా, లేకపోతే వాళ్ళ వల్ల మన మార్కెట్ తగ్గింది, ఇవన్నీ ఆలోచించడం అనవసరం. ఇది ఇందాక ఎందుకు ఫిట్గా ఉన్నారంటే ఎందుకే ఫిట్గా ఉండేది, అవసరంగా వాటిని చూసి బాధపడుతూ ఉంటే ఫిట్గా ఉండం. చాలా సినిమాలు తీశారు ఇప్పటిదాకా అండ్ ఒక్కొక్కసారి అయితే కొంచెం బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఫిల్మ్స్ కూడా మీరు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇన్ని మీ జర్నీ తీసుకుంటే ప్రొడక్షన్ పరంగా కానివ్వండి, లేకపోతే డైరెక్షన్ పరంగా కానివ్వండి, మీకు బాగా సంతృప్తి ఇచ్చిన సినిమా? నాకు అలజడి, స్వర్ణక్క, పోతే పోని. అండ్ ఏమన్నా అంటే మీరు ఇట్లాంటి స్టోరీస్ రాసేటప్పుడు అట్లా లేదా ఇట్లాంటి స్టోరీస్ డైరెక్ట్ చేయాలనుకుని మీరు డిసైడ్ అయినప్పుడు ఏమన్నా ఒక రకమైన ప్రిపరేషన్ కానీ ఆ మోడ్లోకి వెళ్ళడం కానీ ఏమన్నా ఉంటుందండి? ఏముండదు, ఏదో సడన్గా ఒక ఐడియా వస్తే తీసేయటమే. అలజడేమో మా కాలేజ్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ మొత్తం నా కాలేజ్ డేస్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ యాస్టీస్గా తీసాం. స్వర్ణక్కకు ఊరికి ఒక ఐడియా వచ్చింది, నక్సలైట్లు ఎందుకు అడవుల్లో ఉండాలి, సిటీకి వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ అనుకుని దాని మీద తయారు చేసుకున్నాం. పోతే పోనీకి వస్తే అది కూడా పేపర్ న్యూస్ చూసి దాన్ని బట్టి చేశాం అనమాట. ఎందుకు వీళ్ళు ఎప్పటికప్పుడు చాలాసార్లు ఎక్కడో ఏదో ల్యాండ్ మైన్ పెడతారు, తర్వాత కామన్ పీపుల్ చచ్చిపోతారు, చచ్చిపోయినాక మేము ఏం చేసింది వీళ్ళ కోసం కాదు ఇంకొకళ్ళ కోసం అంటారు. బట్ పోయిన వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు అనే దాని మీద ఆలోచించేది ఒక సినిమా. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేవి, కొంచెం ఆలోచింపజేసే సినిమాలు ఇవన్నీ కూడా. సో ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు కమర్షియల్గా కూడా వర్కౌట్ అయ్యేలాగా మ్యాథ్స్ చేసుకోవాలి అని చెప్పేసి ఏమన్నా సినిమాలో కాస్టింగ్ పరంగా అట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? చేసి ఉంటే కమర్షియల్గా అన్ని సినిమాలు హిట్ అయ్యాయి కదా, చాలా సినిమాలు ఆడలేదు కదా మనకు. అదేం లేదంటే ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నా, కమర్షియల్గా కూడా కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు మన కొరటాల శివ గారు చేస్తున్నారు, ఈవెన్ శంకర్ చేస్తాడు. ఆయన కాస్ట్లీ సినిమాలు చేసినా కూడా ఇష్యూస్ ఉంటాయి, బట్ బాగా కమర్షియల్గా చేస్తారు. కొరటాల శివ కొంచెం సెమీ కమర్షియల్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళందరం చూసినాక నాకు కొంచెం అట్లా చేస్తూ ఆలోచన పెట్టాను. టూ లేట్ అనుకోండి. అంటే అప్పుడు అంటే జనరల్గా ఉంటూ ఉంటుంది కదా సార్, ఇట్లా కాస్టింగ్ పెట్టుకుందాం, స్టోరీ పెట్టుకుందాం, ఈ సీన్ ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఈ పర్ఫార్మర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఆ మ్యాథ్స్ అప్పట్లో అంత ఐడియా ఉండేది కదా మీకు, లేకపోతే సెట్ అయిపోయి? ఐడియా ఉండేది. ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు మనకి క్యాష్ క్రంచ్ ఉంటే ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ఆర్టిస్ట్ మనకు కావాలనుకుంటే ఆయనకి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ మన దగ్గర డబ్బులు ఉంది. సో ఎవరినో కొత్త వాళ్ళని వేస్తూ ఉంటాం. సో ఒక్కోసారి అది ఫిట్ అవుతుంది, ఒక్కోసారి ఫిట్ అవ్వదు. ఆర్టిస్ట్ ఫిట్ అవ్వకపోతే కూడా సీన్ పండదు. సో ఇన్ని సినిమాలు చేసినప్పుడు కొన్నిసార్లు మీ మీద ఒక చిన్న సైజ్ కంప్లైంట్ లాగా కూడా ఒక పెద్ద హీరో ఇచ్చారు, శ్రీకాంత్ గారు ఇచ్చారు. వేటగాడి సినిమాలో అంటే రోల్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది, కానీ ఎక్స్పెక్టేషన్ నాకు బాగా ఉండింది, అక్కడ కొంచెం మిస్ఫైర్ అయింది మార్కెట్ వల్ల అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజంగా అలాంటివి జరుగుతుంటాయని మనం చాలా చూస్తూ ఉంటాం కదా సార్. ఈ సినిమా ముందు ఒకళ్ళు సైన్ చేస్తారు, తర్వాత వేరే హీరోకి వెళ్తుంది. అది కొంతమంది డేట్స్ ఇష్యూస్ అంటారు, కొంతమంది మార్కెట్ ఇష్యూస్ అంటారు, అవి ఎవరికి అర్థం కాదు. సో మీరేమంటారు? ప్రాబ్లం ఎక్కడంటే పాపం శ్రీకాంత్తో చేయాల్సింది ఆ సినిమా, లాస్ట్ మినిట్లో అనుకోకుండా వెళ్ళే ముందు తనని అడిగే చేసి, ఎందుకంటే తను మన కంపెనీ హీరో, తను అప్పటికి 6 సినిమాలు చేసినాడు మన కంపెనీలో. పెద్ద మనిషి తరగా చెయ్యండి అన్నయ్య, మీరు పెద్ద హీరో మన కంపెనీలో ఉంటే మంచిదే కదా అని అన్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళినాక ఫీల్ అయ్యానని చెప్పి మొన్న చెప్పాడు, అప్పుడు చెప్పలే నాకు. చెప్పాడు మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు, నాతో ఇప్పటికీ చెప్పలేదు. న్యాచురల్గా పిల్లలు అప్పుడు వయసులో ఉన్నారు, డెఫినెట్గా మంచి, అందులో బాజీ గారు పెద్ద హిట్ అయిన సినిమా కదా, తనతో చేస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్ ఉండి ఉంటుంది.
బట్ తన కెరియర్కి హెల్ప్ అవ్వలేదు, నా కెరియర్కి హెల్ప్ అవ్వలేదు ఆ సినిమా కమర్షియల్గా అది సరిగ్గా ఆల్ ఇన్ ద గేమ్. తర్వాత తను పెద్ద హీరో అయ్యాడు కదా. ఆయనతో మంచి అనుబంధం అయితే చాలా చేశారు. ఆయనతో 1/2 లాంటి సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశారు, ఇలాంటి సినిమాలు రోల్స్ ఇస్తూ వచ్చారు. సో ఇప్పుడు కూడా అదే కార్డియల్ రిలేషన్ ఉంటుందండి, అన్నయ్య తమ్ముడు అలాగే ఉంటుంది. మీ ఈ జర్నీ మొత్తంలో చూసుకుంటే కనుక మీరు సినిమాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు సినిమాలు చేస్తున్న విధానం చూస్తుంటే కనుక ప్రొడక్షన్ వాల్యూస్లో అండ్ అలాగే స్టోరీ పరంగా కమర్షియల్ పరంగా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ అయితే హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ జరిగింది. కథ పరంగా ఇట్లా పరంగా టెక్నీషియన్స్ పరంగా తెలుగు ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ అయింది? ఏం లేదు, ఇప్పుడు టెక్నాలజీతో పాటు మారాం తప్ప పెద్దగా మార్పు ఏం కనపడతలేదు. లేటెస్ట్ సినిమాలు మీరు చూస్తే పర్టికులర్గా శతమానం భవతి, ఫిదా, పెళ్లి చూపులు, ఇప్పుడు వచ్చిన రంగస్థలం, భరత్ అని నేను, ఏ సినిమా తీసుకున్నా కూడా మనకి ఇంతకు ముందు రాని సినిమాలు ఏం కాదు. ఇవన్నీ అన్నీ మనకు వచ్చిన సినిమాలు లాంటి సినిమాలో సీన్లు అట్లీస్ట్ ఉంటుంది, ఎక్సెప్ట్ అర్జున్ రెడ్డి. ఈవెన్ అర్జున్ రెడ్డి కూడా టోటల్ స్క్రీన్ ప్లేకి వస్తే పాత దేవదాసే, మోడర్న్గా మనకు చెప్పాడు అంతా. సో ఏ దాంట్లోనూ కొత్తదనం లేదు. టెక్నాలజీతో పాటు జనరేషన్లో వస్తున్న గ్యాప్ ఉంది కదా, మార్పు ఉంది కదా, గ్యాప్ కాదు మార్పు. ఆ మార్పుని తీసుకుని వస్తున్నారు తప్పిస్తే కథలు ఏం మారుతున్నాయి, సీన్లు ఏం మారుతున్నాయి, అయ్యే ఉంటాయి. ఇందాక మీరే అన్నారు, అంటే పాత కథలనే కొంచెం కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు, మన జనరేషన్ ఈ కొత్త జనరేషన్ తగ్గట్టుగా ప్రజెంట్ చేస్తున్నారు అందరు డైరెక్టర్స్ కూడా అని చెప్పేసి అంటున్నారు. అట్ ద సేమ్ టైం కొంచెం అనేది కమర్షియల్ వైపు సినిమా వెళ్ళింది, స్టోరీ మీద ఫోకస్ పెట్టట్లేదని కూడా క్రిటిక్స్ అంటూ ఉంటారు. అంటే స్ట్రక్చర్లో సమాజంలోనే చాలా మార్పు వచ్చింది. సమాజంలో పూర్వకాలం సమాన హక్కులు అని అయ్యని హక్కుల కోసం ఎక్కువ పోరాటాలు చేసేవాళ్ళం. ఇప్పుడు అసలు పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ వస్తున్నాయి. అంటే మనుషుల లైఫ్ ఈజీ గోయింగ్ అయిపోయింది. నాకు ఇవాళ గడిస్తే చాలు అనే ఫీలింగ్లోకి వచ్చేసారు ప్రజలు కూడా. సో జనరేషన్ అట్ట వచ్చినప్పుడు సినిమాలు కూడా ఆటోమేటిక్గా అట్లా ఉంటాయి. ఒకప్పుడు ఏంటంటే విప్లవం అంటే మనకంత రోమాలు లేచి, ఇప్పుడు విప్లవం అంటే అసలు అది వచ్చేదో చచ్చేదో అనే పరిస్థితిలో ఉంది. సో ఆ పరిస్థితి, ఆ మార్పులాగానే సినిమాలు కూడా మారినాయి. పూర్వకాలం ఏంటంటే ధనస్వాములు, డబ్బున్నవాడిని, ధనవంతుడిని కొడతాం అనేది సినిమాగా ఉండేది పూర్వకాలం, ఎక్కువ చాలా కాలం వరకు. అది ఒక అప్పట్లో కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది తెలుగు వాళ్ళ ప్రజల మీద, అందుకని అది ఎక్కువ జనరేషన్. ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయింది. ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చినాక ఏమైందంటే ఈరోజు ఎలా గడుస్తుంది దీని మీదకి వెళ్ళిపోయాం. ఆ గడవటం వలన కథలు కూడా అట్టాగే ఉంటాం. సో ఈ పబ్లిక్ వెళ్ళటం, ఇంకోటి మందుని గురించి మాట్లాడతాం, లేకపోతే అమ్మాయిల గురించి మాట్లాడతాం, వీటి మీద ఎక్కువ ఫోకస్ అయిపోతుంది. సో సినిమాలు అట్లా అవుతున్నాయి. వాటి మధ్య కూడా ఇప్పుడు రంగస్థలం లాంటిది కానీ, లేకపోతే నా పేరు భరత్ అని నేను లాంటి సినిమాలు మధ్యలో వస్తానే ఉన్నాయి. మీరే అన్నారు, అంటే కల్చరల్ పరంగా కూడా మార్పులు వచ్చే సినిమాలు మందు కొట్టడం అలాంటి సీన్స్ చూపిస్తున్నారని చెప్పేసి. ఒక సెట్ ఆఫ్ యాక్టివిస్ట్ ఏమంటారంటే సినిమా అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది జనాలందరినీ, అందులో అలాంటి సీన్లు పెట్టకూడదు అని అంటూ ఉంటారు, మందు కొట్టే సీన్స్ అవన్నీ. యాజ్ ఎ డైరెక్టర్గా అండ్ అలాగే మీరు కూడా సమాజానికి రెస్పాన్సిబుల్గా చాలా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీరేమంటారు? లేదు, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మొత్తం తాగటాన్ని గురించి చూపించో, లేకపోతే ఒక వ్యసనాన్ని గురించి చూపించి లాస్ట్లో ఇది తప్పు అని చెప్తేనో మీరు చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దాన్ని స్టైలైజ్ చేసి అంత అయిపోయిన ఊరికి లాస్ట్లో చిన్న స్లోగన్ లాగా క్లైమాక్స్ అయిపోయే ముందు ఇది చాలు తప్పు అని ఒక కార్డేసో లేకపోతే హీరోతో చెప్పించడం అనేది వల్ల నష్టం ఎక్కువ ఉంది. అది కాకుండా దాన్ని మనం చూపించకుండా అది తప్పు అని చెప్పడం కూడా కష్టం. బట్ దాన్ని అంటి ముట్టకుండా చూపించి దాని గురించి టచ్ చేయటంలో చాలా ఉంటుంది అన్నమాట. అంటే ఎందుకు అడిగారంటే స్టార్టింగ్లో వస్తుంది మనకి మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, కానీ కొన్ని సీన్స్లో డైరెక్ట్గా మందు కామెడీలు ఉంటాయి, చాలా సినిమాల్లో మందు కొట్టి కామెడీ సీన్స్ అవన్నీ ఉంటాయి, బాగా హిట్ అయిన కామెడీ సీన్స్ అవన్నీ కూడా. సో ఇది ఒక మిస్ మ్యాచ్ కదా, దాని గురించి మిస్ మ్యాచ్ తప్పదుగా, మరి తప్పని పరిస్థితి కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పెళ్లి ముందా పిచ్చి ముందా ఎట్లా ఉంటుంది. జనం చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాను మేము అంటాం, మీరు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాను వాళ్ళు అంటారు. సో దీనికి నిజమైన సమాధానం అయితే ఎక్కడ లేదు. బట్ ఏంటంటే ఆల్ సైడ్ అండ్ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ రెస్పాన్సిబుల్గా ఉండాలి, సాధ్యమైనంత రెస్పాన్సిబుల్గా తీస్తానికి ప్రయత్నం చేయాలి. సో అలాగే వాళ్ళు ఇప్పుడు ఒక సినిమా తీసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది, వీపీఎఫ్లు అని చెప్పేసి, లేకపోతే థియేటర్ కాస్ట్ అని చెప్పేసి, రెంట్స్ అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. సురేష్ బాబు గారు కూడా మాట అన్నారు,
మనకి తెలుగు ఇండస్ట్రీకి మధ్య కొంచెం వాళ్ళు తీసుకున్న అగ్రిమెంట్ 12 ఏళ్ళు అయినా కూడా వాళ్ళు దాని గురించి ఏం స్పందించట్లేదు, గొడవ చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. విపిఎఫ్ నిజంగా మోనోప్లే అయిపోయిందా సార్? అంటే 2 రియల్ ఇమేజ్ క్యూబ్ తప్ప ఇంకేమీ ఆప్షన్స్ లేవా ఇప్పుడు సినిమా రిలీజ్ చేయాలంటే? ఆప్షన్స్ అంటే మధ్యలో ప్రసాద్ వచ్చింది, దాన్ని మళ్ళీ వాళ్ళు ఎక్వైర్ చేశారు. ఇప్పుడు ఈ 2 కూడా కలిసిపోయినాయి మళ్ళీ. సో ఆప్షన్ రావాలి, వస్తుంది, రాకుండా ఎట్లా ఉంటుంది, వాళ్ళే మారుతారు లేకపోతే ఆప్షన్ వస్తుంది, వచ్చేస్తుంది, త్వరలో ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అంటారు నేను సినిమా 2 కోట్లకి తీస్తే నాకు రిలీజ్ అవ్వడానికి కూడా 2 కోట్లు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడుతాను. అదేం లేదు, అంత లేదు. కానీ అంటే ప్రమోషన్లో ₹1 అవుతుంది, ప్రమోషన్ పెరిగింది. విపిఎఫ్లో పెరిగిన మాట నిజం. విపిఎఫ్ మనకు ప్రింట్ కంటే తక్కువ అవుతుంది అనుకుని విపిఎఫ్కి వెళ్ళాం మనం, బట్ ప్రింట్ కంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దాన్ని రెడ్యూస్ చేస్తానికి ట్రై చేస్తారు ఇప్పుడు, ఎందుకంటే తమిళనాడులో సక్సెస్ అయింది కదా సార్ స్ట్రైక్. సో అది ఆటోమేటిక్గా మన దగ్గర క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, యాక్చువల్ తగ్గుతుంది. లేదంటే మనం ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటాం కూడా, వదిలిపెట్టేది ఏం లేదు. అయితే ప్రమోషన్లో వచ్చేస్తున్నాయి డబ్బులు చాలా ఎక్కువైపోతున్నాయి. చిన్న సినిమా తీసిన ₹10 సినిమా తీస్తే ₹1 పబ్లిసిటీ చేయాల్సిన పరిస్థితి వస్తాను, అది కష్టం, ఇబ్బంది అవుతుంది. అందుకని పెరిగింది, అది తగ్గించుకోవాలి. ఇప్పుడు ప్రమోషన్ పెరగడానికి కారణం వచ్చి డిఫరెంట్ అవెన్యూస్ వచ్చేసాయనా, లేకపోతే సపరేట్ మార్క్ క్రియేట్ చేయాలి సినిమా గురించి అని చెప్పేసి చేసే ప్రయత్నం? అంటే యాక్చువల్గా ఈ ప్రమోషన్ అనేది సినిమా మౌత్ పబ్లిసిటీ కంటే పబ్లిసిటీ లేదు. ఇది మౌత్ పబ్లిసిటీ కాకుండా మన వాళ్ళు ఏం చేస్తారంటే టీవీలో వేసేస్తే చూస్తారు, లేకపోతే ఈ సోషల్ మీడియాలో వేస్తే చూస్తారు అని అవసరాన్ని మించి ఖర్చు పెట్టేసి వేసేసి ఈ లోపల ఈ లెవెల్లో రివ్యూస్ చేసేవాళ్ళు చేస్తున్నారని చెప్పి రివ్యూస్ చేసే వాళ్ళకి ఇంకెక్కువ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఈ భయంతో మనం ప్యానిక్ అయిపోయి చేసే ప్రమోషన్ ఎక్కువ. ఆ ప్యానిక్ అయ్యే ప్రమోషన్ మానేసి మన సినిమా బాగుంటే ఎవళ్ళు ఏం చెప్పినా ఆడేది ఆడుతుంది, ఆడదంటే ఆడదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రంగస్థలం రిలీజ్ అయిన రోజు చాలా యావరేజ్ రిపోర్ట్ చెప్పారు, మరి అది వాళ్ళ మేజర్ హిట్ అయింది. బాహుబలి తర్వాత అదే హిట్ ఇప్పుడు చూస్తుంటే. ఇప్పుడు మళ్ళీ భరతన్ నేను వచ్చినాక క్రాస్ చేస్తున్నాం, సమానంగా చేస్తున్నాం తెలీదు. సో వాళ్ళ రివ్యూస్ని గురించో వాటిని గురించో మనం పట్టించుకోకర్లా. చాలామంది ఏం చెప్పారు, చరణ్ బాగా చేశాడు కానీ సినిమా మామూలు సినిమా 3 గంటలు ఎవరు చూస్తారు అన్నారు. 3 గంటలు చూశారు, చరణ్నే చూశారు, సినిమాని చూస్తూనే ఉన్నారు, ఇంకా చూస్తూనే ఉన్నారు. సో సినిమా బాగుంటే చూస్తారు, ఈ రివ్యూస్ని పట్టించుకోరు. ఇంకేమన్నారు, 2 రోజులు అయిపోయినాక హిట్ అయింది కదా నా బొట్టోడు అంటే ఓవర్సీస్లో ఫ్లాప్ అండి, ఓవర్సీస్లో హిట్, ఇక్కడ హిట్, అన్ని చోట్ల హిట్. సో వీళ్ళ రివ్యూలో వీళ్ళ రేటింగ్లో చూసి వస్తారు అనే మనం ప్యానిక్ మానేస్తే రాసుకోనండి, ఎవరు రాసుకునేది వాళ్ళు రాసుకుంటారు. సినిమా నచ్చితే చూస్తారు కదా, నచ్చకపోతే చూడరుగా. సో ఈ రివ్యూ రైటర్స్ దగ్గరికి వచ్చేసాం కాబట్టి చాలా సైట్స్ ఉన్నాయి రివ్యూలు చెప్పేవాళ్ళు, చాలామంది రివ్యూలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది మీరు అన్నారు జనాల మీద ఇంపాక్ట్ ఏమి ఉండదు, సినిమా బాగుంటాయి కనుక సినిమాలో స్టఫ్ ఉంటే కనుక ఖచ్చితంగా వస్తారని చెప్పేసి. కానీ కొంతమంది వాదన ఏంటంటే మంచి సినిమా కూడా కమర్షియల్గా ఆడలేకుండా ఉంది అంటే రివ్యూ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఒకవేళ సినిమా బాగాలేదు అంటే మా రివ్యూ వచ్చేసి జనాల చేత డబ్బులు పెట్టించకుండా చేస్తుంది. అదేం లేదు, ఇప్పుడు సినిమా అద్భుతం అని చెప్పి ఎవడు రాసినంత లోపల బాగున్న సినిమాని చూస్తారు అనేది కూడా నమ్మలేం. బాగున్న సినిమాని బాగోలేదని రాస్తే చూడటం మానేస్తారు అనేది కూడా అబద్ధం, ఈక్వల్లీ అబద్ధం. సో ఏదన్నా ఒక రోజుకు ఉంటుంది, అది సినిమా బాగుందని రాస్తే, బాగున్న సినిమాకి బాగుందని రాస్తే ఒకరోజు ఉంటుంది, బాగున్న సినిమాకి బాగలేదని రాస్తే కూడా ఒకరోజే ఉంటుంది. చూసిన మౌత్ పబ్లిసిటీతోనే పెరుగుతాయి కలెక్షన్లు ఎప్పుడైనా కానీ, తగ్గిన ఆటితోనే తగ్గుతాయి, పెరిగినా దాటితోనే పెరుగుతాయి. సో ఈ ప్రమోషన్ వాట్ ఎవర్ వీఆర్ థింకింగ్ ఆఫ్ ప్రమోషన్ అనేది మాత్రం కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే ప్రమోషన్ ఎప్పుడు అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ డే ఆడియన్స్ని సినిమా థియేటర్కి తీసుకొస్తానికి మాత్రం ప్రమోషన్ కావాలి. అది మనం చేసే ప్రోమోని బట్టో లేకపోతే మనం ఇవ్వబోయే ఫస్ట్ ఇంప్రెషన్ని బట్టి ఉంటుంది. ఎందుకు వస్తుందో తెలియదు ఆడియన్స్కి. ఒక్కో సినిమాకి ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం, చరణ్ గారు హీరో, పెద్ద హీరో, మాస్ హీరో. రంగస్థలం అని టైటిల్ పెడితే రాకూడదు, ఓపెనింగే రాకూడదు, కానీ ఇరగదీసేసింది, ఓపెనింగ్ ఇరగదీసింది, కంటిన్యూస్గా ఆడుతుంది. సో ఇవన్నీ మామూలుగా పనిలేక కూర్చునే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు చెప్పే అదో స్ట్రాటజీలు, ఇవన్నీ ఆ స్ట్రాటజీలన్నీ బోగస్. కరెక్ట్గా సినిమా తీస్తే సరిగ్గా ఆడుతుంది, సరిగ్గా మనం తీయాలి. ఆ వేసే బొమ్మ ఇప్పుడు చరణ్ ఇట్లా చెవు పెట్టేసి ఆ పోస్టర్ కానీ జనం ఎగబడిపోయారు సినిమాకి, ఏదో అది పెట్టుకుని ఇట్లా అని డ్యాన్స్ పోజ్ పెట్టగానే ఓపెనింగ్ వచ్చేసింది. అంటే సినిమా మీద ఒక ఇంప్రెషన్ వచ్చింది. మరి అదే చరణ్కి అంతకుముందు జంజీర్ సినిమా చేస్తే ప్రియాంక చోప్రా ఎంత పెట్టినా కానీ ఓపెనింగ్ కూడా రాలేదు.
ఏంటంటే సినిమా పోస్టర్ చూడగానే జనానికి ఇంప్రెషన్ వస్తుంది, ఇది బాగుంటుందా బాగోదా అని ఒక ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రమోషన్కి హెల్ప్ అయిందంటారా లేకపోతే ఇంకా భయం క్రియేట్ చేసిందంటారా? సినిమాకి పెద్దగా తేడా రాలేదు కానీ మనుషుల మీద ఇంపాక్ట్ చాలా బ్యాడ్గా ఉంది. ఎందుకంటే చాలా అసహ్యంగా రాయటాలు, చాలా పిచ్చి పిచ్చి రాతలు రాయటం, పర్సనల్ అటాక్ చేయటం, ఏదో బూతులు తిడతాం, ఆ థంబ్నెయిల్కి లోపల ఉండే కంటెంట్కి సంబంధం లేని కంటెంట్స్ పెడతాం. దీనివల్ల సమాజంలో ఒక జుగుప్సాకరమైన వాతావరణం తయారైంది, హెల్దీ అట్మాస్ఫియర్ లేకుండా పోయింది. సో ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించాల్సిన బాధ్యత మీడియాకు ఉంది, ఇప్పుడు పర్టికులర్గా సోషల్ మీడియాకు ఉంది. అంటే నేను ఎందుకు అడిగానంటే అందరి చేతిలో ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది లేదా ఐఫోన్ ఉంటుంది, అందరికీ కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది వెబ్సైట్స్కి వాటికి వీటికి. సో వాళ్ళు సినిమాల గురించి రాస్తారు, పాలిటిక్స్ గురించి రాస్తారు, అన్ని గురించి రాస్తూ ఉంటారు కదా. అది ఎలా ఒకళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది, సినిమా పరంగా డబ్బులు పెట్టే వాళ్ళకి ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది? ఇంపాక్ట్ ఏమీ చేయదు, ఇందాక నేను చెప్పినట్టు బాగున్న దానికి ఏమీ చేయదు, ఊరికే అదో టైం పాసే. కానీ ఇప్పుడు ఈ ఫోనుల్లో చూసుకునే వాళ్ళు కానీ సోషల్ మీడియాలో చూసే వాళ్ళే సినిమాలు చూస్తారు, వాళ్ళే సినిమా జనానికి ఓట్లేస్తారంటే ఏం జరగవు. ఇప్పుడు నాకు ఏ పోస్ట్ పెట్టినా కానీ నన్ను వేలల్లో చూస్తారు, లక్షల్లో చూస్తారు, కొన్ని లక్షల్లో చూస్తారు, కొన్ని వేలలో చూస్తారు. నేను సినిమా తీస్తే 100 మంది కూడా రారే థియేటర్కి. నా వెనకాల జనం ఉన్నారని నేను నమ్ముతూ ఉంటాను. నేను బయట రోడ్డు మీదకి వెళ్తే సెల్ఫీలు దిగుతూ ఉంటాను. సో నేను చాలా గొప్ప నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఆ గొప్ప ఫీలింగ్తో సినిమా తీస్తే ఒక్కడు కూడా రాడు థియేటర్కి. సో ఆ సినిమాని ఆ పర్టికులర్ దీన్ని బట్టి ఉంటుంది తప్ప ఇది ఏదో ఇంపాక్ట్ ఉంటుంది అని నేను నమ్మను. నమ్మితే ఈ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ సినిమాలు అన్నిటికీ ఓపెనింగ్లు రావాలిగా. సోషల్ మీడియాని చూసి మనం భయపడుతున్నాం తప్ప సోషల్ మీడియా అంత భయపెట్టే అంత సీన్ లేదు దానికి. అదేదో చేసేస్తుంది, ఇదైపోతుంది అని అనుకోవటం. ఏదో వాళ్ళకి సోషల్ మీడియాలో ఎవరైతే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా ₹1 యూట్యూబ్లో డబ్బులు వస్తాయేమో కానీ జనానికి మీద పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోను. నాకు తెలిసినంత వరకు కొన్ని పనికిరానట్టుకు మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది, పనికొచ్చి పట్టుకుండదు. రైట్, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి సినిమాకి క్రిటిక్ అనేవాడు అవసరం అంటారా? ఉంటే నష్టం ఏంటి మనకేం, మన కొంపేం మునిగింది చెప్పనండి. ఇప్పుడు ప్రాబ్లము వాడు చెప్పింది మంచి అయితే మనం తీసుకుందాం, చెడు అయితే వదిలేద్దాం. ఆడేదో అన్నాడని చెప్పి మనం ఎందుకు కంగారు పడాలి, మనం ఎందుకు భయపడాలి? అసలు మనం ఒక సినిమా తీసి ప్రజల్లోకి వదులుతున్నాం, ప్రజల్లోకి వదిలినాక ప్రజలు 100 మంది అంటారు. వాళ్ళు ఏదో అన్నారని చెప్పి మనం ఫీల్ అయిపోయి దాని మీద నా సినిమా ఆడట్లేదని భయపడి కంగారు పడతాం అనవసరం. అసలు వాళ్ళని చూసి కంగారు పడతాం ఎందుకు? వాళ్ళని ఇగ్నోర్ చేయండి. క్రిటిక్ చేస్తాడు, ఓ పనికొచ్చేది చేసాం ఒక సినిమా, ఇది ఇంకెట్ట తీసుంటే బాగుంటుంది అంటే ఆలోచిస్తే నెక్స్ట్ సినిమా మనం తీయొచ్చాము. మనకి మంచే కదా, ఇన్పుట్ ఇస్తాడు, మంచి ఇన్పుట్ ఇస్తారు. కొంతమంది మంచి ఇన్పుట్ ఇస్తారు, కొంతమంది అసలు మరీ అసలు బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్తో పిచ్చిగా రాస్తుంటారు. ఆ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని వదిలేద్దాం. అంతకుముందు ఎప్పుడో కాగడాని ఉండేది మాకు, వాళ్ళు అట్టాగే రాస్తూ ఉంటారు. అవి పెద్ద ఎవరు పట్టించుకునేవారు కదా. ఇప్పుడు అంతే, ఇప్పుడు వీళ్ళని పట్టించుకోకూడదు. ఇప్పుడు మీడియా పెరిగిపోయింది, సోషల్ మీడియాలో ఇటువంటి వస్తూ ఉంటాయి. డోంట్ కేర్. మనం ఎప్పుడైతే పట్టించుకోవటం మానేస్తామో, ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తామో అన్నీ ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈ అమెజాన్ ప్రైమ్ లాంటివి రావడం, బిజినెస్ మోడల్లోకి రావడం. వాళ్ళు 28 డేస్లోనో 30 డేస్లోనో రిలీజ్ అయిన సినిమాని వాళ్ళ ప్లాట్ఫామ్లో వాళ్ళు పెట్టుకోవడం. అండ్ దానివల్ల ఈ టీవీ వాళ్ళు ఎవరైతే శాటిలైట్ రేట్స్ కొంటారో వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం మాది ఎంతసేపు ఎందుకు, మాది తగ్గిస్తే బాగుంటుంది కదా వాళ్ళు అనడం. సో దీనివల్ల థియేటర్ రన్ అనేది తగ్గిపోతుందని చెప్పేసి చిన్న ప్రొడ్యూసర్స్ అందరూ అంటూ ఉన్నారు. అవన్నీ బోగస్. ఇప్పుడు ఆల్రెడీ టీవీలు వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పాం, 1 year దాకా వేయకూడదు, 2 years దాకా వేయకూడదు అని పెట్టాం. తర్వాత 30 days 40 days కూడా వేసేస్తున్నారు. అది అయిపోయినాక దాని నుంచి దీనికి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ వీఆర్ డూయింగ్ బిజినెస్. మనం వీడికైనా ఆడికైనా డబ్బులకి ఇస్తున్నాం. సినిమాలు నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేయటం మొదలెట్టిన కాడి నుంచి రన్ను తగ్గిపోయింది. ఇంతకు ముందులాగా 100 days సిల్వర్ జూబ్లీ లేవు. మా ఇంట్లో చూస్తే షీల్డ్లు ఉంటాయి, అన్నీ పాతవి. ఇప్పుడు కొత్తగా ఎవడో షీల్డ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. అంటే ఆడే ఛాన్సెస్, బాహుబలి లాంటి సినిమానే 100 రోజులు కష్టమైపోయింది. అంటే అట్లాంటి పరిస్థితుల్లో ఏదో అవుతుంది, అమెజాన్ వచ్చి ముంచేస్తుంది, టీవీలు వచ్చినప్పుడు ముంచేస్తాయి అనుకున్నాం మనం. ఏం ముంచినాయి, నడుస్తూనే ఉన్నాయిగా. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెవెన్యూ దేనికి రావట్లా. ఇప్పుడు ఈ సినిమా భరత్ అని నేను, ఆ సినిమా 100 కోట్లు టచ్ చేసింది. మరి వారం అయితే అంటే వీళ్ళు 100 కోట్లు దాటేస్తా అంటే ఇంకా ఏదో వచ్చి మన చంపేస్తాయి అనుకోవటం ఎందుకు? మన
అయ్యే ఉండవు. సో వాటి గురించి అంతగా ఆలోచించాల్సిన జరుగుతుందమ్మా. ఇప్పుడు టెక్నాలజీ మారుతున్న కాడి నుంచి రకరకాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని గురించి మనం భయపడి వెనకబడిపోయి అంటే ఇవాళ బాహుబలి లేదు, రంగస్థలం లేదు, భరతనేం లేదు, పెళ్లి చూపులు లేదు, అర్జున్ రెడ్డి లేదు, ఫిదా లేదు, ఏదీ లేదు. అవి భయపడి వీళ్ళంతా ఆగిపోలేదే, చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ లాభాలు వచ్చినాయి. మాలాంటి వాళ్ళు మానేసినంత వాళ్ళు నష్టపోయినట్లు లెక్క కదా. మేము కంటిన్యూ చేస్తుంటే ఆ సినిమాలు మేము కూడా తీసుండేవాళ్ళేమో, మాకు ఇంకా డబ్బులు వచ్చేమో. ఇంకోటి ఏంటంటే సార్, కమర్షియలైజేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్లో మేనరికాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. మేనరికం మంచిది కాదు, కానీ చాలా కమర్షియల్ సినిమాల్లో బావమరదళ్ళు పెళ్ళి, బావమరదలు లవ్ అఫేర్ చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. అది 2-3 years బ్యాక్ జరిగినాయి. ఎందుకంటే సీతం వాకిట్లో తర్వాత 2 సినిమాలు 3 సినిమాలు, అత్తారింటి దారేది, 3-4 సినిమాలు అప్పట్లో కొంచెం జరిగినాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ మానేశారు. అప్పట్లో జరిగినాయి కానీ నేను కూడా పెట్టాను పోస్ట్. అది బట్ అది మనం పోస్ట్ పెడితే ఆగినాయా ఇంకోటి కాదు కానీ, బట్ మారుతి ఏదంటే కథలుగా నేను ఇందాక చెప్పాను కదా, కథలు కావాలంటే పాత కథలను తీసుకోవటం. ఏదో పాత సినిమాలు ఉండుంటుంది, బావమరదలు చేసి అత్తగారు. సో అవి తీసుకుని చేసే కథలే కదా ఇవన్నీ. కొత్త కథ ఏముండి వచ్చింది దీంట్లో? ఎవరికాళ్ళు కొత్త కథ అని వాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు పాత సినిమాలు చూసి ఉంటారు కాబట్టి. బట్ ఎక్కడో విని ఉంటారు, లేదా చూడలేదని అబద్ధం అని ఆడి ఉంటారు. సో వాళ్ళు చెప్పేవన్నీ మనం పట్టించుకోవటం ఎందుకు? బట్ అవి చూసి చేసినట్టు మీద వచ్చే సినిమా ఇంపాక్ట్ అది తప్పనే తప్పే. దాని మీద డిస్కషన్ జరుగుతుంది సార్. ఇట్లా అంటున్నారు, మనం అవాయిడ్ చేయడం మంచిదని అన్న డైరెక్టర్స్ మీట్లో అట్లాంటివి ఏమైనా జరుగుతుంది? తీసిన డైరెక్టర్ అనుకుని ఉంటారు, లేకపోతే మళ్ళీ తీస్తాడు కదా, హిట్ అయిన సినిమా అని చెప్పి మళ్ళీ అది తీసి ఉండాలి. తీయలేదంటే దాని అర్థం ఆలోచించి ఉంటారు. ఇప్పుడు ఎవరో ఏది ఒప్పుకోరు కదమ్మా ఇక్కడ. వాళ్ళ ఈ అహంకారం, వాళ్ళ ఈగో ఉంటుంది కదా, ఈగోకి నువ్వు అందుకని మానేసావు అంటే చిచ్చి అదేంటి ఎవడు చెప్పాడు నీకు అంటారు. అంటే ఎందుకు అడుగుతున్నానంటే, ఈ ఇష్యూస్ ఏవైతే వీళ్ళు రేస్ చేస్తారో, క్రిటిక్స్ కానివ్వండి, సోషల్ యాక్టివిస్ట్ కానీ, ఆ ఇష్యూస్ అనేది ఒక కథ రాసేప్పుడు కానివ్వండి, ఒక కథ తీసేప్పుడు కానివ్వండి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కదా అని చెప్పేసి అడిగిన క్వశ్చన్. డెఫినెట్గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. బట్ ఆ సినిమాకి అయిపోయినాక నెక్స్ట్ సినిమాకి ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ సినిమాకి ఆలోచిస్తారు. ఆలోచించలేదని చెప్తాం కానీ ఆలోచించకుండా ఎట్టుండదు. అయిపోయిన సినిమాకి పలానా ఇష్యూలో ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ సినిమాలో అటువంటి ఇష్యూస్ లేకుండా చేద్దామని ఆలోచిస్తాం. ఆలోచించకుండా ఎవరు చేయరు. ఆలోచించలేదు అంటే అది అబద్ధం కింద లెక్క. ఇప్పుడు కొంచెం పొలిటికల్ టచ్ యాడ్ చేస్తే, జిఎస్టీ వచ్చిన తర్వాత మన తమిళనాడు వాళ్ళేమో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా ఎక్స్ట్రా ఉంది అని చెప్తున్నారు. మన 2 రాష్ట్రాల్లో కూడా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది తీసేశారు. సో జిఎస్టీ వచ్చిన తర్వాత కలెక్షన్స్ పరంగా డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి హెల్ప్ అయిందంటారా? ఇన్ఫ్యాక్ట్ తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు ఈ టికెట్స్లో జిఎస్టీ కలిపేశారు. జిఎస్టీ 100 రూపీస్ పైన ఉంటున్నాము 150 అయింది. 28% అయింది. 100 రూపీస్ కంటే 100 రూపీస్ ఉంటే 18% అయింది. సో ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు పెంచలేదు కాబట్టి ఆ ఎక్స్ట్రా అమౌంట్ అంతా దీంట్లో పోతుంది కదా. సో ఇవాళ ఇప్పుడు ఈ సినిమాలు రెండింటికి ఇంకొక 10-15 కోట్లు తేడా వచ్చేస్తుంది జిఎస్టీ వల్ల. అంటే అది ఇప్పుడు రేట్లు మార్చడం అనేది చేద్దాం అనుకున్నారు, అది మారిస్తే తేడా వచ్చేది కాదు, మార్చలేదు కాబట్టి తేడా ఉంటుంది. అంటే ఇప్పుడు రేట్లు మళ్ళీ పెంచారంటే కనుక మళ్ళీ పబ్లిక్ నుంచి కూడా ఏమన్నా వచ్చే అవకాశం ఉంది కదా సార్? జిఎస్టీ గవర్నమెంట్ పెంచింది కదా, మనం ఏం చేస్తాం? మన చేతుల్లో లేదు కదా. ఇంతకుముందు 3%, 4% నుంచి 7% మ్యాక్సిమం ఉండేది. ఇవాళ 28%కి వెళ్ళింది. 28%కి వెళ్తే మరి ఏం చేస్తారు? దానికి చేయాలిగా, తప్పదుగా. 28% అంటే మొత్తం పోతుంది కదా. 100 రూపాయలు 28 రూపాయలు ట్యాక్స్కే పోతే ఇంకేం వస్తుంది? ట్యాక్స్ 28 రూపాయలు, 5 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్, రకరకాల ఖర్చులు పోతాయి కదా. సో గ్రాస్కి షేర్కి ఆ డిఫరెన్స్ బాగా పెరిగిపోయింది జిఎస్టీ వల్ల. చోట 33 రూపాయలు పోతుంది, 67 రూపాయలు. 67 రూపాయల్లో మళ్ళీ వాళ్ళు షేర్ ఎక్కువ తీసుకుంటారు కదా, మరి వాళ్ళ థియేటర్ రెంట్లు గింట్లు ఎక్కువ తీసుకోవాలి కదా మరి. సో ఆటోమేటిక్గా పర్సంటేజ్ తగ్గుతుంది. సో ఇప్పుడు మళ్ళీ టికెట్లు పెంచే దిశగా ఆలోచిస్తున్నారా సార్ ఇండస్ట్రీ వాళ్ళు? అంటే టికెట్ రేట్స్ పెంచే విషయంలో పెంచాలని అయితే అడిగారు, మధ్యలో పెంచుదాం అనుకున్నారు గవర్నమెంట్లో కూడా. ఇప్పుడు ఆగినాయి ప్రస్తుతానికి. పెరుగుతాయి డెఫినెట్గా. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి పెరిగేది. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ థియేటర్స్ గురించి మాట్లాడాను కాబట్టి సెంటర్స్ అంటూ ఉంటారు, బి సెంటర్స్, సి సెంటర్స్, ఏ సెంటర్స్, ఏ+ సెంటర్స్ అని చెప్పేసి. తెలుగు ఇండస్ట్రీ మార్కెట్ ప్రకారం బి-సి సెంటర్స్లో కనుక బాగా ఆడిందంటే సినిమా, దాని కలెక్షన్స్ బాగా వస్తాయని అంటూ ఉంటారు. నిజమేనా సార్? అదేం లేదు. ఇప్పుడు ఈ సిటీల్లో వచ్చే డబ్బులు కింద సెంటర్స్ ఏమొస్తాయి? అయితే ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఒక చిన్న నాగలాపురం అనే ఒక ఊరు ఉంటుంది మన తిరుపతి దగ్గర. ఆ పేరు ఎందుకు గుర్తుందంటే నేను 2 కిలోమీటర్ల సినిమా అక్కడ తీసా. అక్కడ టూరింగ్ టాకీసే ఉండేది. అప్పట్లో 300-400 వచ్చేది. ఇవాళ డైరెక్ట్ రిలీజ్ చేస్తుంటే 1,00,000 రూపాయలు వస్తాను.
సో మామూలుగా వాల్యూ పెరుగుంటే 10,000 రావాలి, అటువంటిది ఇవాళ ₹1,00,000 వస్తుంది. సో సి క్లాస్ స్టేషన్లు కూడా ముందు దీంట్లో కలిసిపోతున్నాయి, రిలీజ్ సైమల్టేనియస్ చేస్తున్నారు. ఏది ఇది వచ్చినాక విఎఫ్ అది వచ్చిన కాడి నుంచి. సో ఆ ₹1,00,000 వస్తే మనకి లాభం వస్తుందిగా, పెరిగిపోయినాయిగా. సో బీసీలు అనేది ఏం లేదు, బీసీల్లో కూడా సైమల్టేనియస్ రిలీజ్ వచ్చినప్పుడు బీసీలు అనేవి లేవు ఇక్కడ నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు సిటీలో ₹1,00,00,000 వస్తే అక్కడ ₹1,00,000 వస్తుంది. బట్ అప్పట్లో సిటీలో ఇది 1,00,000 2,00,000 వస్తుంటే అక్కడ 300-200కి వచ్చి ఇచ్చేవాడు థియేటర్లో. సో ఆ డిమార్కేషన్స్ అనేవి లేవు, సైమల్టేనియస్ రిలీజ్ అవ్వడం వల్ల హెల్ప్ అవుతుంది. పెరిగినాయి కలెక్షన్, ఇన్ఫ్యాక్ట్ బాగా పెరిగినాయి కలెక్షన్స్. ఇప్పుడు మాస్ సినిమా, క్లాస్ సినిమా అంటూ ఉంటారు కదా సార్, దానికి క్లియర్గా కట్గా ఎవరు కూడా డెఫినేషన్ చెప్పట్లేదు. అంటే హీరో సూటు బూట్ వేసుకొని స్టైలిష్గానే ఉంటాడు, కానీ ఫైట్ చేస్తే అది మాస్ సినిమా అంటారు. ఏదో డైలాగ్ పంచులు అది ఇది ఆ హీరోలకు ఉండే ఇమేజ్లను బట్టి మనం చేసే డైలాగులు అది కూడా తప్ప మాస్ సినిమా అంటే కథ లేకుండా 4 ఫైట్లు 6 ఫైట్లు 6 పాటలు ఉండేది మాస్ సినిమా. 6 ఫైట్లు 6 పాటలు మధ్యలో కామెడీ సీన్స్, ఫైనల్ విలన్ కొట్టి చంపేస్తే క్లైమాక్స్లో అయిపోయిన సినిమా ఇది మాస్ సినిమా. లేకుంటే కొంచెం కథ ఉండే సినిమాలు ఈ సినిమాలు. ఆ డిఫరెన్స్ తప్ప వేషధారణలో అట్లాంటివి ఏముండదు. ఇప్పుడు రంగస్థలం మాస్ సినిమా కాదా, భరతని నేను మాస్ సినిమా కాదా, బట్ మాస్ సినిమాని కూడా ప్రజెంట్ చేసే విధానాలు ఉంటాయి. మాస్ సినిమా అన్నాం కదా అని 6 ఫైట్లు 6 పాటలు పెట్టి సినిమా తీయటం కాకుండా ఎంతో కొంత కథ పెట్టి తీసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు అదే మాస్ క్లాస్ సినిమాలకు వచ్చేస్తే కనుక ఐటమ్ సాంగ్ అని చెప్పేసి ఒక ఫ్యాక్టర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ముందు కూడా ఉండేవి, అప్పట్లో క్లాసికల్ డ్యాన్స్లు ఆ ప్రదర్శనలు అవన్నీ ఉండేవి. అలా 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 అది పరిణితి చెందో లేకపోతే కొంచెం కమర్షియల్ హంగులు చేర్చుకుని ఐటమ్ సాంగ్స్ అనేవి రావడం జరిగాయి. కొంతమంది ఏమో ఎందుకు ఐటమ్ సాంగ్స్ అవసరం లేదు కదా అంటారు, బాడీ షేమింగ్ జరుగుతుందని కొంతమంది అంటారు, లిరిక్స్ సరిగ్గా లేవని కొంతమంది అంటారు, అభ్యంతరకరమైన భాషలు కానివ్వండి అది పెట్టి చేస్తున్నారంటారు. కానీ డైరెక్టర్స్ ఏమో కమర్షియల్ పరంగా వర్కౌట్ అవుతుందంటే ఎందుకు పెట్టకూడదని వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళది. అదేం లేదు. ఇప్పుడు మనకి రోజులు మారాయని మా చిన్నప్పుడు ఏదో సినిమా వచ్చింది, ఆ సినిమాలో ఏరువాక సాగర్ నాకు గుర్తున్నంత వరకు అదే ఫస్ట్ ఐటమ్ సాంగ్. మన సినిమాకి సంబంధం లేకుండా ఒక సాంగ్ వస్తుంది అన్నమాట. అది సూపర్ డూపర్ హిట్. ఆ సాంగ్ వల్ల సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ లెవెల్లో ఆడింది ఆ సినిమా. అక్కడి నుంచి మనకి మెల్లిమెల్లిగా వేరు వేరు రకరకాలుగా వచ్చిన తర్వాత కొంతకాలం పౌరాణిక సినిమాల్లో క్లాసికల్ డ్యాన్సులు పెట్టేవారు ఐటమ్ సాంగ్స్ కింద. తర్వాత వచ్చినాక ఈ జ్యోతిలక్ష్మి జయమాలిని వచ్చిన కాడి నుంచి ఇంకోటి పెట్టారు సిల్క్ స్మిత, అది ఒక ఎరా కొంతకాలం నుంచి. ఇప్పుడు హీరోయిన్లే చేసేస్తున్నారు ఆ డ్యాన్స్లు కూడా. అయ్యి ఊరికే మాస్, మీరు ఇందాక అడిగారే మాస్ అని, మాస్కి పనికి వచ్చే పాటలు అవుతాయి. కొంతమంది వస్తారు వాటి కోసం, నమ్మకం అంతకంటే ఏం లేదు. అది ఉంటేనే సినిమా చూస్తారనేది ఏం లేదు. బట్ మనం ఒక ఫార్ములాకి వెళ్ళి ఒక నమ్మేస్తాం, ఇక్కడ హీరో డ్యూయట్ ఉండాలి, ఇక్కడ హీరోయిన్తో ఏదో పాట సోలో ఉండాలి, ఇక్కడ మసాలా సాంగ్ ఉండాలి, ఆ మసాలా సాంగ్ ఐటమ్ సాంగ్ అవ్వాలి అని ఏదో పిచ్చ ఫార్ములా వేస్తాం, మధ్యలో కామెడీ సీన్లు ఉండాలి అనుకున్న సినిమాలకు మాత్రం వస్తాయి. కొన్ని సీరియస్ సినిమాలకు వచ్చేటప్పటికి ఏమో అంత సీరియస్గా, ఇప్పుడు మా భరతని నేను ఉంది, ఆ డైరెక్టర్గా అంత సీరియస్గా తీస్తున్నాము, ఓ మసాలా వేస్తే బాగుండు అనుకోవచ్చు. రంగస్థలం దాంట్లో కూడా మొత్తం సీరియస్గా వెళ్తుందని ఒక మసాలా సాంగ్ పడుతుంది. అది అయిపోయినా బాగానే ఉంటుంది, వేసుకుంటే నష్టమేం లేదు కదా. అంటే వీళ్ళు మరి లిరిక్స్ గురించి అభ్యర్థనగా తెలియజేస్తారు కదా, ఇలాంటి లిరిక్స్ ఎందుకున్నాయి, ఇది భాష అనేది కొంచెం. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే నాకు అభ్యంతరకరం, ప్రజలు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు 150 సినిమా ఉంది, అమ్ముడు కుమ్ముడు పెడితే నేనే అబ్జెక్ట్ చేశాను. నా అబ్జెక్షన్ ఎవడు కేర్ చేస్తాడు? ఫస్ట్ పాయింట్ నాకు అనిపించింది నేను చెప్పాను. స్వతంత్ర భారతదేశం కాబట్టి మనకు అనిపించింది మనం చెప్తూ ఉంటాం. బట్ అది నిజంగా నేను చెప్పిందే కరెక్ట్ అయ్యి ఉంటే సినిమా ఆడకూడదుగా. సినిమా ఆడింది, డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు మరి నేను కరెక్టా తప్ప? నా ఉద్దేశంలో నేను కరెక్టే, ప్రజల ఉద్దేశంలో నేను కరెక్ట్ కాదు. కరెక్ట్ అయితే వాళ్ళు చూడరు, చూశారు కాబట్టి వాళ్ళు కరెక్ట్, నేను తప్పు అవ్వచ్చు. బట్ నేను ఎందుకు ఒప్పుకోవాలి? నా ఈగో నేను ఎందుకు సాటిస్ఫై చేసుకోకుండా నేను కరెక్టే, వాళ్ళు తప్పు అనుకుంటాను. అంటే అదే కొన్ని మంచి పాటల ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేదా బాలు గారు హ్యాండిల్ చేస్తున్న పాడతా తీగ ప్రోగ్రామ్ కానివ్వండి, అందులో కూడా ఇలాంటి ఒక మాస్ సాంగ్స్ కానీ ఐటమ్ సాంగ్స్ కానీ పాడినప్పుడు ఇవి ఉండకుండా ఉండే కేర్ తీసుకుంటే బాగుండేదని 2-3 సార్లు ఆయన అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన కూడా మాట్లాడలేదు, మేబీ కమర్షియల్ ఆయన కూడా వదిలేసి ఉంటారు, బట్ ఆయన అనడం జరిగింది. సో అలాంటి ఒక వేదికలో ఇలాంటి మాటలు రావడం అనేది కొంచెం అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మా చిన్నప్పుడు మేము బూత్ సినిమాలు తీసాం, బూత్ పాటలు పాడేసాము చేసాం కూడా. మాకు మెచ్యూరిటీ వచ్చినాక ఇప్పుడు అంటున్నాము. ఇప్పుడు వాళ్ళు తిరిగి నువ్వు చేయలేదా అని అడిగారు, నాకు సమాధానం లేదు మా దగ్గర. సో డిస్కషన్కి వెళ్ళటం అనేది వేస్ట్. వాళ్ళు ఉన్న జనరేషన్ చూస్తున్నారు, చూసేటప్పుడు చేసుకుంటున్నారు.
బట్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన అవసరం మనకు ఉంది. అవతల వాళ్ళు రెస్పాన్సిబుల్ మనుషులు కాబట్టి మన ఎక్స్ప్రెషన్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లేదు. బట్ ఇచ్చామని చెప్పి వాళ్ళు మన తిట్టక్కర్లేదు, మనం ఇచ్చాం కాబట్టి వాళ్ళు వినలేదని మనం పగ సాధించాల్సిన అవసరం లేదు. మన మీద వాళ్ళు పగబట్టక్కర్లా, వాళ్ళ మీద మనం అసహ్యం పెంచుకోక్కర్లా. ఫ్రెండ్లీగా ఉండొచ్చు, మామూలుగా కార్డియల్ రిలేషన్లోనే ఇవన్నీ చెప్పుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి సెన్సార్ గురించి కూడా మాట్లాడతాను. సినిమాకి సెన్సార్ గురించి ఒక మంచి రిలేషన్ ఉంది. అండ్ కొన్నిసార్లు అభ్యంతరకరాలు ఏమైనా పదాలు ఉన్నాయని తీసేయమంటే పోట్లాడడం, తర్వాత వాళ్ళతో మళ్ళీ మాట్లాడుకోవడం, మళ్ళీ ఆ పదాలు ఉండేట్టు చూసుకోవడం, లేకపోతే మళ్ళీ ఆ యూ రావడానికి కొన్ని కట్స్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. సో నిజంగా ఒక సినిమాకి సెన్సార్ అనేది అవసరం. ఎందుకంటే పద్మావతి లాంటి సినిమా మీద సెన్సార్ మీద కూడా పొలిటికల్గా చాలా ప్రెషర్ పెట్టడం కూడా చూసాం మనం. సో అంటే పద్మావతి మీద వచ్చింది పొలిటికల్ ప్రెషర్ తప్ప ఏమీ లేదు. అది అంత బాగొస్తుంది, అంత నీచమైన ఇది అసలు. ఎందుకంటే భారతదేశంలో అంత నీచమైన అబ్జెక్షన్ ఎవడు చేసి ఉండడు. చరిత్ర వచ్చినాక అంత దరిద్రం జరగలేదు. బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా జరగలేదు అటువంటి అంత నీచం. అది మాత్రం దాన్ని అన్పార్డనబుల్. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు కానీ ద వే దే కామెంటెడ్ ఆన్ ఇట్ ఆల్సో ఇట్ వాస్ అన్పార్డనబుల్. అన్ఫార్చునేట్గా గవర్నమెంట్స్ అన్ని దాన్ని సపోర్ట్ చేసింది కూడా అన్పార్డనబుల్. క్షమించకూడదు, ప్రభుత్వాన్ని కూడా క్షమించకూడదు. అంత తప్పు చేశారు వీళ్ళంతా కలిసి. అటువంటి సినిమాలకి అసలు ఏమి సమస్య ఉంది? సినిమా చూస్తే అసలు ఏమన్నా ఉందో? అసలు ఒక్క మాట మాట్లాడుతున్నది. పైగా మన ప్రైడ్, భారతదేశం ప్రైడ్ని పెంచింది ఆ సినిమా. పెంచిన సినిమాని ప్రైడ్ పోయింది అనుకుని వీళ్ళంతా అనుకుని ఏదేదో వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతాం అనేది ఎంత కరెక్ట్? చూడకుండా అది కూడా ఏదో నమ్మేసుకుని అనుకునేసి చేయడం కరెక్ట్ కాదు. మరి తెలుగు సినిమాలకు తీసుకుంటే కనుక, మిగతా సినిమాలన్నీ తీసుకుంటే ఒక సెన్సార్ బోర్డు అనేది ఉంటుంది. సినిమా చూడడం, వాళ్ళు కొన్ని కట్స్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నిజంగానే రైట్ ఉందా క్రియేటివ్ ఫ్రీడమ్ మీద వాళ్ళు ఇలా కామెంట్ చేయడానికి? అంటే ఆ మధ్య పద్మావతి అప్పుడు లేదు, ఉడతా పంజాబ్కి కోర్టు జడ్జిమెంట్ ప్రకారం అయితే అసలు వాళ్ళకి సర్టిఫికేషన్ తప్ప వాళ్ళకి రైట్ లేదంటారు అన్నారు. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. గైడ్ లైన్స్ ఒకటి చూసుకుంటేనో ఇవన్నీ పెట్టకూడదు అని చాలా లిస్ట్ ఉంది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం తీస్తే సినిమా తీయలేం అసలు, ఫస్ట్ పాయింట్. అది కాకుండా ఇప్పుడు సోషల్గా ఒక్కొక్కళ్ళు కులాల నుంచి లేకపోతే ప్రొఫెషన్స్ నుంచి అబ్జెక్ట్ చేస్తున్న విషయంగా చూస్తే కూడా సినిమా తీయలేం. బట్ ఇటన్నీ కాకుండా సెన్సార్ బోర్డు అనేది లేకపోతే విచ్చలవిడితనం పెరిగే అవకాశం ఉంది. సో ఎంతో కొంత ఇది కావాలి. అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ పెట్టుకోగలిగితే బెస్ట్. అసలు సెల్ఫ్ రెగ్యులేషన్ పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి దేశంలో సెన్సార్ బోర్డు ఉండటంలో కొంత మెరుగవుతుంది, నష్టమే లేదు. అయితే ఏంటంటే అది రీహాబిలిటేషన్ సెంటర్ అయింది. ఏ పొలిటికల్ పార్టీకైనా ఒక 100 మందిని అక్కడ పడేసి వాళ్ళంతా అయిపోయి తయారయ్యే కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. అది కాకపోతే బాగానే ఉంటుంది సెన్సార్ బోర్డు. అంటే హిందీలో ఎప్పటి నుంచో సెన్సార్ బోర్డు మీద కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలుగులో సెన్సార్ బోర్డు గురించి మాట్లాడింది అర్జున్ రెడ్డి సినిమా వచ్చిన తర్వాత ఎక్కువగా మాట్లాడింది. అంతకుముందు చాలాసార్లు మాట్లాడాను, నేను మాట్లాడాను, నారాయణమూర్తి గారు మాట్లాడారు, చాలాసార్లు మాట్లాడాను. చాలా ఇష్యూస్ చేశారు. ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటాము. అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు అది కొంచెం ఎక్కువైంది అంతే. సో అది కూడా మీరు జనరల్గా ఇప్పుడు ఆ సినిమా అయిపోయింది, అంతా అయిపోయింది అనుకోండి. బట్ దెన్ డూ యూ స్టిల్ ఫీల్ దట్ సెన్సార్ బోర్డు ఆ పదంని మ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అంటారా, లేదంటారా, ఏమంటారు? మ్యూట్ చేయాలండి, మ్యూట్ చేయాలి, తప్పలేదు. మ్యూట్ చేయటం చేయాలి. అంటే ఆ పిల్లలు ఆవేశంలో చేయకూడదు అన్నారు తప్ప చేయాలి. అంటే మంచిది కాదు అది. ఇప్పుడు ఆ సినిమా పదం వల్ల ఇప్పుడు మళ్ళీ చూడండి ఎంత గొడవ జరుగుతుందో. ఆ ఒక్క పదం అది లేకపోతే చాలామంది తెలియదు. ఆ సినిమా వచ్చినాక తెలిసింది చాలామందికి అటువంటిది ఒక బూత్ ఉందని. ఆ బూత్ వల్ల ఇవాళ చూడండి మొత్తం రాష్ట్రం అంతా అనవసరమైన అలజడి అయిపోయింది. సో ఇట్స్ నాట్ రైట్. మనం ఎవరికో అలవాటు చేసి తెలియని వాళ్ళు కూడా అనే పరిస్థితి తీసుకురావటం అనేది కరెక్ట్ కాదు. సో కొంత రెగ్యులేషన్స్ పరంగా సెల్ఫ్ రెగ్యులేషన్స్ లేవు కాబట్టి ఉండడం బెటర్ అంట సెన్సార్ బోర్డు. సెల్ఫ్ రెగ్యులేషన్ అన్నా ఉండాలి, అదన్నా ఉండాలి. సెల్ఫ్ రెగ్యులేషన్ పాసిబిలిటీ లేదు కాబట్టి అదే కరెక్ట్. అయితే ఏంటంటే దాంట్లో కూడా సరిగ్గా చేయాలి వాళ్ళు. దాన్ని వాళ్ళ బాధ్యత సరిగ్గా నిర్వర్తించడం అనేది ముఖ్యం. అది బాధ్యతాయుతంగానో లంచగొండితనంగానో చేయటం అనేది కరెక్ట్ కాదు. సెన్సార్ బోర్డు ప్రక్షాళన జరగాలి. సో ఇప్పుడు ప్రమోషన్స్ గురించి ఇందాక మాట్లాడడం మళ్ళీ టచ్ చేస్తాను. ఒకప్పుడు ఆడియో రిలీజ్లో ఉండేవి, ఇప్పుడు ఒక్కొక్క పాటకి సింగిల్స్ అనేవి రిలీజ్ చేస్తూ వచ్చారు. సో అది సినిమాకి బాగా ప్లస్ అవుతుంది. అలాగే రామ్ జోగయ్య శాస్త్రి లాంటి వాళ్ళు ఏమన్నారంటే ఒక్కొక్క పాట మీద ఫోకస్ వెళ్తుంది. సో లిరిక్స్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, సింగింగ్ పరంగా కానీ ఇది అందరికీ హెల్పే కదా అని ఆయన అన్నారు. మీరు లిరిక్స్ అంటే గుర్తొచ్చింది నాకు. మొన్న ఎవరో ఫోన్ చేశారు. ఈ పాటలు పర్టికులర్ రామ్ జోగయ్య శాస్త్రి గారి పాటలు, భరత్ అని నేను పాటలు చాలా బాగున్నాయి పాటలు. అవి కింద లిరిక్స్ కూడా ఇస్తున్నారు, ఇంగ్లీష్లో ఇస్తున్నారు. అవి తెలుగులో ఇస్తే బాగుంటుంది అని చెప్పి నాకు సజెషన్ వచ్చింది. చాలామంది ఫోన్లు చేశారు, మీరన్నా చెప్పండి సార్ అని.
నేను ఎప్పుడు చెబుదాం అనుకున్నా, ఇప్పుడు కూర్చున్నప్పుడు గుర్తులేదు, ఇప్పుడు మీరు అడిగితే గుర్తొచ్చాను. నిజంగా ఆ ఇండివిజువల్గా చేయటం వల్ల ఇంతకుముందు వచ్చి పాటలు పాడుకునేటట్టు ఉండలేదు. ఏదో ఆ రోజు చేస్తున్నాం, మర్చిపోతున్నాం, తర్వాత అయిపోతుంది. ఇది ఇండివిజువల్ సాంగ్ వచ్చి ప్లస్ లిరిక్ కింద వస్తా అంటే మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. పాటలు మళ్ళీ ఒకరికొకరు హమ్ చేసుకుంటాను వీలుగా. అయితే తెలుగులో కూడా రాయాలని ప్రజల కోరిక, నా కోరిక కూడా. మీ ద్వారా మా సినిమా వాళ్ళందరికీ చెప్పించండి. సో అంటే ఇది ఒక ప్రమోషన్ స్ట్రాటజీ కదా సార్? అంటే లైక్ ప్రమోషన్ స్ట్రాటజీ. ఇప్పుడు పాట బాగుంటే దానికి వస్తుంది. అండ్ వ్యూస్ పెరగడం వల్ల అటు ప్లాట్ఫామ్స్కి మంచిది, అలాగే వీళ్ళకి కూడా ప్రమోట్ అవుతుంది కదా సాంగ్. ఇందాక మీరు అన్నారు ఒక 100 days, 200 days, 50 days ఫంక్షన్స్ చేసుకునే ఇది కనిపించట్లేదు మాకు, అసలు షీల్డ్స్ కూడా దొరకట్లేదు అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ ఒక ఫంక్షన్ మారిపోయి 100 crores, 50 crores, 150 crores అని చెప్పేసి ఫంక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. సో మంచిదే కదా, కోట్లు వస్తే మంచిదే కదా. మేము అప్పుడే మా నాన్నగారు ధర్మదాత 13 సెంటర్లు అంటే అప్పట్లో ఫస్ట్ సినిమా అంత అన్ని సెంటర్లు అయ్యింది. దానికి అప్పు చేసి ఫంక్షన్ చేశారు ఆయన. నేను చిరంజీవి గారి మొగుడు కావాలి సిల్వర్ జూబ్లీ ఆడింది, దానికి అప్పు చేసి ఫంక్షన్ చేశాను. సో ఇవాళ 100 crores సినిమా చేస్తే హ్యాపీగా సొంత డబ్బుతో ఫంక్షన్ చేసే పరిస్థితి ఉంటుంది ప్రొడ్యూసర్లకి. ఆ రోజుల్లో ఏ ప్రొడ్యూసర్ అయినా 100 రోజుల సినిమా సక్సెస్ఫుల్ సినిమా తీసి అప్పులు చేయాల్సి వచ్చేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. బయట ఆ రోజు కాస్ట్ ప్రొడక్షన్ తక్కువ, రామారావు నాగేశ్వర గారు బాగా కోఆపరేట్ చేసి చాలా జాగ్రత్తగా తీసేవాళ్ళం సినిమా. అయినా కూడా సరిపడ డబ్బులు వచ్చేవి కాదు. ఇవాళ అట్లా కాదు కదా. ఇవాళ మనం అన్ని 100 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు పెడుతున్నాం, అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నాం. సో అప్పుడు బాగానే ఉంది కదా. ఇది 100 కోట్లు చేసి 100 రోజులు ఆడకపోయినా కానీ 100 కోట్లు చేయటం అనేది ఎక్కువ కదా. హ్యాపీ. అండ్ అలాగే కొంతమంది ఏమంటారంటే, అంటే నాట్ మీ జనరేషన్ వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, సినిమాలు స్టార్లు అనేవాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలి, సంవత్సరానికి 1 లేకపోతే 1.5 చేస్తున్నారు, ఇదేంటి ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా, కనీసం 3 చేయొచ్చు కదా, 2.5 చేయొచ్చు కదా, 2 చేయొచ్చు కదా అని. నిజంగా చేస్తే బాగుంటుంది కానీ వాళ్ళ ఇష్టం కదా. మనం ఏం చెప్తాం, ఇప్పుడు రిలాక్స్డ్ పీపుల్. అంతకుముందు రామారావు నాగేశ్వర 30,000కి, 40,000కి, ₹1,00,000కి, 10 లక్షలకి, 20 లక్షలు మ్యాక్సిమం పెంచుకుంటూ పోయింది వాళ్ళు. అంత డబ్బు లేదు. ఇప్పుడంటే కోట్లు వస్తున్నాయి. ఆ 30 కోట్లు వస్తున్న వాళ్ళకి ఇంకో సినిమా ఎందుకు చేయాలి? వాళ్ళు చేయరు, అవసరం లేదు. చక్కగా రిలాక్స్ అవుతారు మిగతా 4 రోజులు. అండ్ సినిమా కూడా రిలాక్స్డ్గా ఒక 6 నెలలు తీస్తారు ఒక్కో సినిమా. 6 నెలలు సినిమా తీసి 6 నెలలు రిలాక్స్ అయితే వాళ్ళకి మనం ఎవరో అడుగుతానికి. చేయాలనుకుంటే చేయొచ్చు. ఏమన్నట్టు రామారావు గారు చేయలేదా, కృష్ణ గారు చేయలేదా అని మనం అంటే, వీ నీడ్ నాట్ కంపేర్ సంబడి విత్ సంబడి ఎల్స్. సో వాళ్ళ జనరేషన్లో వాళ్ళు కష్టపడుతూ నేర్చుకున్నారు. అప్పుడులో ఏసీలు లేవు, అయినా పని చేసాం. ఇప్పుడు ఏసీలోనే పని చేయట్లేదు. కార్వాన్లు లేవు. అప్పుడు ఇంకా చెట్టు కింద కూర్చున్నారు, బట్టలు కూడా చెట్టు కింద మార్చుకునేవారు. ఇప్పుడు చెట్టు కింద మార్చుకోవటం లేదు, కార్వాన్లోకి వెళ్ళిపోతున్నారు. సో దేర్ లాట్ ఆఫ్ చేంజ్. మార్కెట్లో మనుషుల్లో మార్పు వచ్చింది, మనుషుల అవగాహనలో ఆలోచనలో మార్పు వచ్చింది. సో ఆ మార్పుతో పాటు మనం వెళ్ళాలి తప్ప మనం ఊరికే డిమాండ్ చేయటం ఏంటి, 4 సినిమాలు చేస్తే ఇంక ప్రొడ్యూసర్లకు సినిమాలు ఉంటాయి కదా అనే ఉద్దేశం తప్ప వీళ్ళు కూడా వేరే ఉద్దేశం కాదు. ఏమవుతుందంటే 150-200 సినిమాలు తయారవుతున్నాయి మార్కెట్లో. ఒక 10-15 సినిమాలు తప్ప మిగిలినన్ని ఫ్లాప్ అవుతున్నాయి. అదే హీరోలు ఎక్కువ సినిమాలు చేశారనుకోండి, ఫ్లాపులు తగ్గుతాయి. వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి, ప్రొడ్యూసర్లు కూడా ఇంకా సేఫ్ అవుతుంటారు ఎక్కువ మంది. అందుకని తప్ప వేరే ఉద్దేశంతో ఏం చెప్పడం కాదు. ఇదే విషయం మీద సినిమా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రిలీజింగ్ పర్ ఇయర్ మీద నాగార్జున గారు ఒక మాట అన్నారు, మనం ఒక ప్రణాళిక పరంగా వెళ్ళాలి. ఎందుకంటే మనం హాలీవుడ్లో తీసుకుంటే కనుక ఎక్కడ కూడా క్లాషెస్ అవ్వవు. సినిమాలు తీసుకుంటే బాలీవుడ్లో అవుతుంది, తెలుగులో రిలీజ్ అవ్వడానికి కూడా డేట్స్ రావట్లేదు, ప్లానింగ్ అనేది లోపించింది ఇక్కడ అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. నిజంగానే కావాలంటే ఒక సిస్టమ్ కావాలంటారు సినిమా రిలీజ్కి తగ్గట్టు ఏం చేయాలి అని అనుకోవటం. చెప్పడానికి అన్నీ బాగానే ఉంటాయి, జరగొద్దు. నేను సినిమా తీస్తాను, మీరు సినిమా తీస్తారు, మీరు పెద్ద హీరో తీశారు, నేను పెద్ద హీరో తీసా, నాకు ఆ పలానా ఇప్పుడు వస్తే ఆ దసరా సెలవులో, సంక్రాంతి సెలవులో వస్తున్నాయి, మీరు ఆగండి నేను చేస్తానంటే మీరు ఊరుకుంటారా? లేకపోతే నన్ను ఆగమంటే నేను ఆగుతాను? నేను సెలవులు క్యాష్ చేసుకోవాలి, ఇద్దరం అనుకుంటాం. సో ఇద్దరం పడిపోతాం మేము. సో అనుకున్నంత ఈజీ కాదు. అయితే ఏంటంటే సెన్సార్ డేట్ని బట్టి రిలీజ్ డేట్ పెట్టుకోవటం అనేది ఏదైనా రూల్ పెట్టుకుంటే డెఫినెట్గా బాగానే ఉంటుంది. ఎందుకంటే సెన్సార్ అవ్వదు, సెన్సార్ చేసి ప్రమోట్ చేసి అన్నీ రెడీగా అయిపోయేసరికి ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న సిస్టంలో టోటల్ కాపీ వస్తే కానీ ప్రోమోలు కూడా చేయలేని పరిస్థితి. కానీ ఏం చేస్తున్నారు, ప్రోమోలు సపరేట్గా చేసేసి ఏదో చేసి మొత్తాన్ని తిమ్మిని బొమ్మిని చేసి రిలీజ్ చేస్తున్నారు. అది కాకుండా నిజంగా సెన్సార్ అయ్యి ప్రమోట్ చేసుకునే పద్ధతి వస్తే బాగుంటుంది. ఇప్పుడు హిందీ సినిమాలన్నీ అంతే కదా, వాళ్ళు 1 year నుంచి ప్రమోట్ చేస్తుంటారు. ఇంగ్లీష్ సినిమాలు కూడా 1 year నుంచి ప్రమోట్ చేసుకుంటూ ఉంటాను.
మనం అట్లా చేసుకుంటే ఇప్పుడు ఈ టీవీలకు ఖర్చు పెట్టేది ఇప్పుడు ప్రమోషన్ 1 crore 2 crores అంటున్నామే, అది చాలా వరకు తగ్గుతుంది మనకు. లింగ్విస్టిక్ బౌండరీస్ అని దాని మీద కూడా చాలామంది మాట్లాడుతారు. అంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావట్లేదని కొంతమంది అంటుంటే, వేరే దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం నటీనటులు అని కొంతమంది అంటున్నారు. జగపత్ బాబు లాంటి వాళ్ళేమో నేను వేరే లాంగ్వేజ్లో చేస్తాను కదా, నేను కామెంట్ చేయకూడదు అని చెప్పేసి ఆయన అనడం కూడా జరిగింది. సో నిజంగా లింగ్విస్టిక్ బౌండరీస్ అనేది ఉండాలా ఒక రీజనల్ ఫిల్మ్కి? డెఫినెట్గా అయితే ఉండకూడదు. బట్ ఏంటంటే మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవటంలో తప్పు లేదు. ఇవ్వాలంటే మన వాళ్ళు ఎంతవరకు కోఆపరేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మర్చిపోయి చాలామంది అడిగితే నేను అప్పుడెప్పుడో అంటున్నాను, నేను మొన్న ఇప్పుడు నాకు రోజు ఫోన్లు వస్తూ ఉంటాయి. ప్రతిఘటన సినిమాకి మొన్న 2014లో కూడా నేను కొత్త వాళ్ళ కోసం ప్రమోట్ పెట్టే పబ్లిసిటీ దీనికోసం పేపర్లో యాడ్ చేశాను, టీవీలన్నింటిలో చెప్పాను, సోషల్ మీడియాలో పెట్టాను. అప్పుడు ఎవ్వరు రాలేదు. ఇప్పుడు రోజు ఫోన్ చేస్తారు, సార్ వేషాలు ఉన్నాయని అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఫోన్ చేస్తారు. సినిమా రిలీజ్ అయిందనేది కూడా వాళ్ళకి తెలియదో మరి తెలుసుకోకుండా చేస్తారో ఏం చేస్తారో తెలియదు. రోజు ఫోన్ చేసి నన్ను అడుగుతూ ఉంటారు, వేషం ఉందా సార్, కాస్టింగ్ ఉందా సార్ అంటారు. ఏం కాస్టింగ్ రా బాబు, రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యి సినిమా సొమ్ము పోయి నేను అడుగుతా అంటారు. అంటే మనకి ఒక రకమైన ఇంట్రెస్ట్ లేదు చాలామందికి. ఊరికే చెప్తూ ఉంటారు తప్పిస్తే మేము వచ్చి ఎవరి దగ్గరికి వెళ్తారు, ఆ టీవీలో స్క్రోల్ వేస్తూ ఉంటారు రోజు. ఆ చీటర్స్ వాళ్ళంతా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మోసపోయి ఇండస్ట్రీ మోసం చేస్తుంది అంటుంటారు. అది కాకుండా దీన్ని ఒక కంట్రోల్ చేసుకుంటే దాంట్లో నుంచి వీళ్ళకి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు పూర్వకాలం సావిత్రి, ఇప్పుడు మన జయప్రద, శ్రీదేవి వీళ్ళు తెలుగు వాళ్ళే కదా, మాధవి వీళ్ళంతా తెలుగు వాళ్ళు. బాంబేనా వేయలేరు కదా వెళ్ళినంతకాలం. మరి వీళ్ళు అక్కడికి ఎట్ట వెళ్ళారు అంటే అవకాశం వస్తూ వెళ్తూ ఉంటారు. భానుప్రియ చెల్లెలు కూడా వెళ్ళింది అక్కడ హిందీకి. సో మన రోజా అన్ని భాషల్లోనూ తెలుగు, తమిళ్, కన్నడ అన్నిట్లో పెద్ద హీరోయిన్. సో వీళ్ళందరూకి మనకు రమ్యకృష్ణ అట్లాగే చేసింది. మనం చేయాలి, రావాలి. వాళ్ళు రావటం అనేది ఈ మధ్య రావట్లేదు. ఈ మధ్య ఎందుకు రావట్లేదు అనే దానికి నా దగ్గర సమాధానం లేదు, రావట్లేదు. వస్తే డెఫినెట్గా అందరికీ అవకాశాలు ఉంటాయి. వాళ్ళు వచ్చేది ప్యాషన్తో రావాలి. ఊరికే వచ్చారు, రాగానే వేషం ఇచ్చేసారు, రాగానే చిరంజీవి గారితో వేయాలి, లేకపోతే చరణ్తో వేయాలి, ఎన్టీఆర్తో వేయాలి, లేదా ప్రభాస్తో వేయాలి అని వాళ్ళు అనుకుంటే కష్టం. రాగానే ఉంటుంది, అవకాశం వస్తుంది. ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. సో ఇప్పుడు మీరు అన్నారు టీవీలో స్క్రోలింగ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి, దాన్ని కంట్రోల్ చేసే విధంగా ఇండస్ట్రీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అంతకుముందు నేను ఉన్నప్పుడు తీసుకున్నాను, చాలా కాలం ఆపించాము. ఇవన్నీ టీవీల్లో పేపర్లో యాడ్స్ అన్నీ ఆపాము. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ ఆపుతారు, మాట్లాడతాం. ఇప్పుడున్న ఇండస్ట్రీ తీసుకుంటే కనుక మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాసనారాయణరావు గారు పోయాక ఆ స్థానం చిరంజీవిదే అని చెప్పేసి అన్నారు అనమాట. చిరంజీవి గారిని రమ్మని అడిగా, చిరంజీవి అనలా నేను. చిరంజీవి గారు వస్తే డెఫినెట్గా స్థానం భర్తీ అవుతుంది అనేది ఫీలింగ్. అంటే ఒక పెద్ద తలకాయ కావాలి. ఆ తలకాయ ఏం చేస్తుందనేది పక్కన పెడితే ఆ తలకాయ కావాలి, అదే దాసనారాయణరావు గారు. సో ఇప్పుడు ఉన్నాళ్ళలో సీనియర్ మోస్ట్ చిరంజీవి గారు అయితే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఆ రోజులకి ఈ రోజులకి చాలా తేడాలు వచ్చినాయి, రీచ్ చాలా తగ్గిపోయింది. అది చిరంజీవి గారు అయితే రీచ్ అవ్వగలరు, సో ఈజీగా సాల్వ్ అవుతాయి మ్యాటర్స్ అనేది నా ఉద్దేశం. ఆయన పాజిటివ్గా పెద్ద స్పందించలేదు, అసలు ఏం మాట్లాడలా. పాజిటివ్ వల్ల నెగిటివ్ వల్ల చేస్తారేమో చూద్దాం. సినిమా డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా చాలా అంటే లైక్ విమర్శలు వస్తూ ఉన్నాయి. అలాగే చాలామంది అంటూ ఉన్నారు అది గుత్తాధిపత్యంలో ఉంది, ఒలిగోపోలి మోనోపోలి సిస్టమ్ లాగా ఉంది, 4-5 కంట్రోల్లో ఉంది మొత్తం థియేటర్స్ అన్నీ కూడా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఉన్నమాట నిజమే. ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు సాఫ్ట్వేర్ లేకుండా సినిమా థియేటర్స్ నడవవు. సాఫ్ట్వేర్ కావాలి కదా, వస్తూ ఉంటే తీసుకుంటారు వీళ్ళు. కాకపోతే ఇంకోళ్ళు ఇప్పుడు పీవీఆర్ ఒకళ్ళ దగ్గరే ఉంది మొత్తం భారతదేశం అంతా, అది గుత్తాధిపత్యం. సినీప్లెక్స్కి ఒకటి దగ్గర ఉంది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఈ రకంగా డామినేట్ చేస్తున్నారు. వీళ్ళు పోతే ఇంకోళ్ళు వస్తారు, ఈ నలుగురు పోతే ఇంకో నలుగురు వస్తారు, ఈ బాంబే వాళ్ళు వస్తారేమో, ఈ తెలుగు వాళ్ళు ఉన్నారు, వీళ్ళని సంపాదించడం తప్పు అంటే ఇంకో బొంబాయి వాడు ఎవరో లేని చోడు ఇంకోటి వస్తాడు. ఎందుకు ఇవన్నీ? మనం సరైన కంటెంట్ ఇస్తే నడుస్తుంది అనేది ముందు ముఖ్యం. సో మన దగ్గర ఏదైనా ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుందంటే లెట్ us ఫైట్ ఫర్ దట్. మన అందరం ఉన్న ఇండస్ట్రీ అంతా ఉంది కదా, ఇండస్ట్రీకి గొళ్ళు మూసుకుని కూర్చోదు కదా. అది వదిలిపెట్టేసి నాకు థియేటర్ దొరకలేదు ఆడు మోసం చేస్తున్నాడు అని చెప్పి దాని మీద అనవసరమైన విషయం అది. సినిమా నీ కంటెంట్ బాగుందా బాగాలేదా అనేది ముఖ్యం. కంటెంట్ బాగుంటే మరి పెళ్లి చూపులు ఆడలేదా, అర్జున్ రెడ్డి ఆడలేదా, చిన్న సినిమాలు. మరీ పెళ్లి చూపులు లేదా 70 లక్షలకు తీసిన సినిమా మరి 20 కోట్లు చేయలే.
అవి అందుకని ఊరికే మాట్లాడతాం కాదు, రిలీజ్ చేస్తున్నారు, అవుతాయి సినిమాలు. ఇంకోటి ఏమంటూ ఉంటారంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మొత్తం కూడా కేసీఆర్ కంట్రోల్లో ఉంది, కేసీఆర్ రింగ్ మాస్టర్గా ఉన్నారు వాటన్నిటికీ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే కేసీఆర్ గారికి అసలు ఏం పనేం లేదా? ఈ పిచ్చి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి అసలు మాట్లాడతాడు ఆయనకి అసలు ఉందని తెలుసా? నాకైతే డౌట్. అసోసియేషన్ ఉందని వీళ్ళు వెళ్తే అట్లా ఓకే మంచిది ఆయన పంపించుంటాడు. దాంతో మనం వచ్చేసాం కేసీఆర్ కంట్రోల్ చేస్తున్నాడు. ఆయనకి ఏ పని లేదండి చెప్పండి. దేశం నడుస్తుంది, వాళ్ళ రాష్ట్రంలో మంచి జరుగుతుంది, చాలా స్కీములు ఏవి చేస్తున్నాడు. ఆయన ఆ స్కీముల గురించి ఆలోచిస్తాడా? లేకపోతే రాజకీయంగా పక్కన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈయన కుర్చీ కింద నీళ్ళు తెస్తున్నారేమో అని ఆలోచిస్తాడా? లేకపోతే పార్టీని పటిష్టాన్ని చేసుకుంటానని ఆలోచించుకుంటాడా? ఆయనకి 100 సమస్యలు. ఇప్పుడు పైగా నేషనల్ ఫ్రంట్ ఏదో పెడతాను అంటున్నాడు ఆయన, ఏదో థర్డ్ ఫ్రంట్ ఏదో పెడతాం, అది ఆలోచిస్తాడా? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి ఆలోచిస్తాడు చెప్పండి. సింపుల్ లాజిక్ అండి, మనం అనుకోవాలి కదా. అస్సలు ఆయనే కాదు ఎవరూ ఆలోచించరు నాకు తెలిసి, పార్టీ వాళ్ళే ఎవరు ఆలోచించరు. బేసిక్గా సినిమాని గురించి ఎవరు ఆలోచించరండి నాకు తెలిసినంత వరకు. ఏదో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీని కొంచెం సరిగ్గా చూడండి అని ఒక మాట చెప్పుంటారు తప్ప అందులో మా అంటే ఇప్పుడు ఇంకొకటి మీరు అందరికీ ఇంక్లూడింగ్ మీడియా, సోషల్ మీడియా మీలాంటి వాళ్ళతో సహా మీకు మాకిన్ను ఛాంబర్కి తేడా తెలియదు, చాలామందికి కౌన్సిల్కి తేడా తెలియదు, ఫెడరేషన్కి తేడా తెలియదు. ఇప్పుడు నిన్న అక్కడ మన గొడవ అయితే మాలో వెళ్ళి కూర్చున్నారు, మాలో ఛాంబర్కి వెళ్ళి కూర్చుంటే ఛాంబర్కి మాకి తేడా తెలియకపోతే ఏం చెప్తాం, మనం ఏం చేస్తాం దానికి? అండ్ కంటిన్యూస్గా 15 ఏళ్ళ నుంచి నడుస్తున్న మీడియాలో ఒకదాని మీద తేడా తెలియకుండా నడుస్తూ ఉంటే నేను చెప్తాం. సో కేసీఆర్ గారికి నాకు తెలిసి కేసీఆర్ గారికి చంద్రబాబు గారికి కానీ ఇంకోళ్ళకి కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి కానీ ఈ రకమైన సంబంధం లేదు ఈ మూవీ ఆర్టిస్టులతో కానీ, ఆర్టిస్ట్ అసోసియేషన్తో కానీ, సినిమా ఇండస్ట్రీతో కానీ. రైట్. అంటే ఇందాక మీరే అన్నారు అంటే ఈ చాలా బాడీస్ ఉన్నాయి కానీ వెయిట్ ఫంక్షన్స్ ఏముంటాయి, ఎవరెవరు ఏం చేస్తారో తెలియకుండా గొడవలు చేస్తున్నారు అని చెప్పేసి. అంటే బికాజ్ ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరూ ఆర్టిస్ట్ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మంచి కార్యాలు చేస్తూ ఉంటారు, కొంచెం హెల్ప్లు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే మా వాయిస్ వినిపిస్తుందనే ఒక ధోరణితో చేస్తున్నారంటారా, లేకపోతే అవగాహన రాహిత్యం వల్ల ఇదంతా అవుతుంది? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ వరకే కదండి సంబంధం, ఓన్లీ ఆర్టిస్ట్ వరకే సమ్ పర్టైనింగ్ టు దేర్ ప్రాబ్లమ్సే కదా, మిగిలిన వాళ్ళకి సంబంధం లేదు. అక్కడికి వెళ్ళినాక నేను జరగదు కదా, వాళ్ళ సమస్య ఉంటే వాళ్ళు చూసి పెడతారు, మిగిలిన వాళ్ళు నేను చూడరు కదా. సో ఏదో తెలియక మాట్లాడుతూ ఉంటారు, ఒకళ్ళు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. చాలామంది ఇప్పటికీ మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశారు కదా అంటారు. నేను ఆర్టిస్ట్ని కాదే బాబు, నేను చేయలేదంటే కూడా లేదు, మీరు చేశారు కదా సార్ అప్పుడు, అది డైరెక్టర్ అసోసియేషన్, ఎమ్మెల్యే తర్వాత చేశారు సార్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, అది ఇంకో చేశారు కదా సార్, అది లేదు ఛాంబర్ అయ్యా, ఇట్లా చెప్పుకోవాల్సింది నా పరిస్థితి. అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒకటే ఎగ్జిస్టింగ్ బాడీ అనే ఫీలింగ్లో ఉన్నాడు ప్రజలు, కామన్ మ్యాన్ ఉన్నాడు. బికాస్ అందరూ సినిమా యాక్టర్స్ అంతా ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు మనకి మూవీస్ తీస్తున్నప్పుడు ఒక ఎంకరేజ్మెంట్గా అవార్డ్స్ అనేవి కూడా ఇస్తూ ఉంటారు. సో అవార్డ్స్ అనేవి నిజంగా మీకు చాలా ఫిల్మ్స్కి మీకు కూడా చాలా అవార్డ్స్ వస్తున్నాయి, నిజంగా చాలా ఎంకరేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంటుందా, లేకపోతే రామ్ గోపాల్ వర్మ లాగా మీరు కూడా వస్తే వచ్చేది లేదా పోతే పోనీ పట్టించుకుని అంటుంటారా? అంటే వస్తే పోతే పోనీ అనుకుంటాం కానీ, బట్ అవార్డు రాకపోతే కొంచెం ఫీల్ అవుతాం. అవార్డు కోసం సినిమాలు తీస్తూ ఉంటాం కానీ తీసినప్పుడు రాకపోతే కొంచెం ఫీల్ అవుతాం. బట్ అవార్డ్స్ మనం ఏమవుతుందంటే బాడీస్ ఉంటాయి కదా, ఐ మీన్ జ్యూరీ ఉంటుంది కదా, జ్యూరీ ఆలోచన విధానాన్ని బట్టి వస్తాయి అవార్డ్స్. ఆ వచ్చింది మనకు రాకపోయినంత లోపల మనం బాధపడిపోయి వెంటనే పేపర్ మీడియాలోకి వెళ్ళిపోయి తిట్టక్కర్లేదు. అసలు నాకు రాకపోతే మీకు వస్తుంది, మీకు రాకపోతే నాకు వస్తుంది, అంతే. మనలో ఫ్యామిలీలోనే ఎవరికొకరికి వస్తుంది. సో మనం స్పోర్టివ్గా తీసుకుంటే సరిపోతుంది. అది పెద్ద అంటే వస్తే ప్రోత్సాహం, రాకపోతే మన పక్కనోడికి వచ్చింది కాబట్టి అది మనకి ప్రోత్సాహం అనుకుంటే సరిపోతుంది. అయ్యో నాకు ఇవ్వకుండా ఆడికి ఇచ్చాడే అని చెప్పి మనం బాధపడుతూ ఉంటే ఆ నెగిటివ్ ఫీలింగ్తోనే అనవసరమైన గొడవలు గందరగోళాలు అవుతూ ఉంటాయి. బట్ ఎవరికి వచ్చినా ప్రోత్సాహం అనుకుంటే బాగానే ఉంటుంది. మన సినిమాకి వస్తుంది రీజనల్ అవార్డ్ ఫర్ ద ఫిలిం, తెలుగు రీజనల్ అవార్డు వస్తుంది, ప్లస్ బెస్ట్ ఫిలిం అవార్డు వస్తుంది. పెళ్లి చూపులకి రైటర్కి డైలాగ్ రైటర్గా వచ్చింది, డైరెక్టర్కి. అది ఎవరు పెద్ద పట్టించుకోము మనం. సో మిగిలిన అవార్డుని గురించి మాట్లాడతాం కానీ రైటర్ అవార్డుని గురించి లోపలే రాస్తారు. అది అప్పట్లో ఈ తెలంగాణ ఆంధ్ర వచ్చిన దీంట్లో తెలంగాణ రైట్కి వస్తే మీరు పట్టించుకోలేదు. అంతకుముందు తెలుగు వాళ్ళకి వచ్చినప్పుడు కూడా ఎవరు లోపలే రాశారు చాలామందికి. ఇప్పుడు చెప్పండి, నేషనల్ అవార్డు ఎవరెవరికి వచ్చిన లిరిక్ రైటర్ల పేర్లు చెప్పండి తెలుగు వాళ్ళకి ఎవరికైనా తెలుసా? సినిమాల పేర్లు చెప్పమని చెప్తాం మళ్ళీ మనం. అట్లా దాన్ని రాలేదు అని చెప్పి దాన్ని ఇష్యూ చేస్తే మనం ఏం చేస్తామంటే, వీళ్ళకి తెలిసి ఉండక మాట్లాడి ఉంటారు, వాళ్ళు కూడా తెలిసి ఏదో ఇమీడియట్ దాన్ని ఇష్యూ చేద్దామని అయ్యి ఉండదు.
తెలియక ఏదో మావాడికి రాలేదని ఏదో కొంచెం ఓవర్ ఎంతూజియాస్టిక్గా చేసి ఉంటారు తప్ప కావాలని దాన్ని ఇష్యూ చేద్దామని అయ్యాను. రైట్. అండ్ అలాగే మొన్న డిక్లేర్ చేసిన లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డ్స్లో కూడా ఫైట్ మాస్టర్ అని ఇంకో పేరు ఎవరో ఇస్తే శోభ గారు ట్వీట్ చేశారు, ఇతను బాహుబలి 1కి పని చేయలేదు, బాహుబలి 2కి పని చేయలేదు అని చెప్పేసి. ఉంటుంది వేసారా నాకు తెలియదు, చూడండి. దాని గురించి మళ్ళీ కొంచెం ఎవరికో ఇచ్చేసారా, వేరే వాళ్ళకి ఇచ్చారు బాహుబలి 2 అని చెప్పి. అదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు తెలియదు అటువంటి ఒకటి అవార్డు ఇచ్చారని. సో నడుస్తూ ఉంటే ఇవన్నీ దాన్ని సీరియస్గా తీసుకుంటే మనం ఏం చెప్తాం, నేషనల్ అవార్డులైనా స్టేట్ అవార్డులైనా ఇట్లా పిచ్చిగా జరిగిపోతూ ఉంటాయి కొన్ని. ఆ మేజర్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ ఫిలిమ్స్ 1 or 2, 3 తర్వాత మిగిలిన పెద్దగా పట్టించుకోరు, ఏదో వెళ్ళిపోతూ ఉంటాయి. అయ్యే చూసి చూడనట్టు వెళ్తారు, చూసిన వాళ్ళు మాట్లాడతారు. మీరు యూట్యూబ్లో కూడా కొంచెం పాలిటిక్స్ గురించి కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు. సో మీరు కూడా బాగా పాలిటిక్స్ ఫాలో అవ్వడం, అడ్వైజ్లు ఇవ్వడం అట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారు, అది ప్రజలకు కానివ్వండి, ఇది జరుగుతుందని విశ్లేషణ ఏమైనా చేస్తూ ఉంటారు? ఏదో దొరికింది చెప్తాను, నాకు తెలిసింది చెప్తాను, నా ఆలోచనే అంటాను కదా, పేరే నా ఆలోచన పెట్టాను కదా. సో నాకు వచ్చిన ఆలోచన నేను చెప్తూ ఉంటాను, పంచుకుంటాను. నచ్చినవాడు తీసుకుంటాడు, నచ్చినవాడు తిట్టుకుంటాడు. ఒపీనియన్ చెప్తారు అంతే. నా ఒపీనియన్ ఇట్లా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది తప్ప నేను ఏదో ఐ డోంట్ వాంట్ టు ప్రీచ్ ఎనీథింగ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ఊరికే నాకు అనిపించింది నేను చెప్తూ ఉంటాను. అది కొన్ని చాలా వరకు జరిగినాయి, వాటెవర్ నేను ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకునేది చాలా జరిగినాయి. నాకు సంతోషం ఏంటంటే నేను చెప్తే జరిగింది, నాకు చెప్తే జరగలేదని నాకు తెలుసు. రొటీన్లో జరిగి ఉంటాయి, మనకి ఎప్పుడో మూడ్లో చెప్పి ఆలోచించినట్టు బలిగి నేను అనుకునే జరిగింది, ఒక సంతోషం. కొంతమంది ఏమంటూ ఉంటారంటే సినిమా రంగం, రాజకీయ రంగం ఇద్దరు కూడా చేతులు చేసుకుని వెళ్ళాలి, అవసరం అని చెప్పి అంటూ ఉంటారు. అంత అవసరం ఉందా సినిమా పాలిటిక్స్? 100% లేదు, అనవసరం కూడా. ఎందుకంటే వీళ్ళ వృత్తి వేరు, వాళ్ళ వృత్తి వేరు, వీళ్ళ ప్రవృత్తి వేరు, వాళ్ళ ప్రవృత్తి వేరు. సో రెండు కలిసి వెళ్ళటం అనేది జరిగే పని కాదు. అంటే అన్ఫార్చునేట్గా అప్పట్లో రామారావు, జయలలిత గారు, ఎంజి రామచంద్రన్ గారు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి మన సినిమా ఇండస్ట్రీకి తెలియకుండా మమేకమైంది పాలిటిక్స్లో. బట్ వీళ్ళకి కలిసి ఇప్పుడు ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే జల్లికట్టుకు ఎలాగైతే తమిళనాడు స్టార్స్ అందరూ కూడా ఏకమై వాళ్ళు ప్రొటెస్ట్ చేసి ఏదైతే హెల్ప్ చేశారో ఆ ప్రొటెస్ట్కి, అలా స్పెషల్ స్టేటస్కి మన తెలుగు హీరోలు, తెలుగు ఆర్టిస్టులు అందరూ కూడా చేయాలని చెప్పేసి కొంతమంది మొన్న ఒక మాట అన్నారు. ఆ తర్వాత మళ్ళీ అది పెద్దగా రావట్లేదు అనుకోండి బయటికి. బట్ అన్నం అయితే ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఈ అడిగే వాళ్ళందరికీ చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం పోరాడటం అనేది లేదు. చిత్తశుద్ధితో పోరాడితే ఇవాళ రాష్ట్రం అంతా అట్టుడికి పోవాలి. రాష్ట్రం అట్టుడికట్లా, బట్ జల్లికట్టు కోసం రాష్ట్రం అట్టుడికింది. అక్కడ తమిళనాడులో మొత్తం స్తంభింపజేయబడ్డారు. 40 రోజులు వాళ్ళు స్టూడెంట్స్ అంతా అక్కడ కూర్చున్నారు. 15 రోజుల తర్వాత ఆర్టిస్టులు వెళ్ళారు. మొత్తం రాష్ట్రం అంతా బందులు మొదలెట్టినాక నిజమైన బందులేని మనకు కూడా ఇక్కడ బందులు జరిగినాయి. మొన్న 2 బందులు గవర్నమెంట్ సపోర్ట్ చేసినాక మొదలైనవి. ఒక పక్కన మొన్నటిదాకా 4 ఏళ్ళ వరకు రాష్ట్ర ప్రభుత్వమే సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలి, అక్కర్లేదని కూడా చెప్పారు ఒక టైంలో. మాలాంటి వాళ్ళని వెళ్తే అరెస్ట్ కూడా చేశారు. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ చేయలేదంటే మీలోనే ఒక ఐక్యత లేదు, మీలోనే ఒకటి లేదు. ప్లస్ ప్రజల్లో అంత ఊపు రావట్లేదు, ఉద్యమ రూపం దాల్చట్లేదు. ఉద్యమ రూపం దాల్చినప్పుడు ఆటోమేటిక్గా సినిమా వాళ్ళు అందరూ వెళ్తారు. ఎందుకంటే సినిమా ప్రజలకు కావాల్సిందే మాకు కావాలి, మేమేం సపరేట్ మనుషులం కాదు కదా. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీ ఇక్కడ ఉంది, అదేమో అక్కడ మాట్లాడుతున్నారు. సో అక్కడ నిజంగా అది ఒక రూపం దాల్చుకుంటే అందరూ వెళ్ళి సపోర్ట్ చేస్తారు. రూపమే పూర్తిగా దాల్చకుండా వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళంతా కేవలం సినిమా వాళ్ళు వెళ్తే జనం వస్తే ఆ జనాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుని ఉద్యమం చేద్దాం అనుకుంటున్నారు. మేము ఉద్యమం చేసేవాళ్ళం కాదు, మాకు తెలియని కూడా తెలియదు విషయాలు చాలామందికి. నాకు తెలీదు, నేను ఏదో మంచి జరుగుతుంది కదా అని వెళ్ళాను. అలాగే అందరూ ఆలోచించాలని అనుకోవటం కూడా తప్పు కదా. సో అది ఉద్యమ రూపం దాల్చినప్పుడు అందరూ వెళ్తారు. బట్ మేము సినిమా ఇండస్ట్రీ ఉద్యమం తెలియాలంటే ఎవడన్నా వచ్చి మా హీరో సపోజ్ పలానా ఎక్స్ హీరో గారు వెళ్ళి ఉద్యమం చేశారు అనుకున్నాం, ఆయన్ని కావాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చేస్తున్నారుగా, మరి ఆయన చేస్తే ఆయన చేస్తున్నారు. అప్పుడు ఇండస్ట్రీ వచ్చిందని అనుకోవచ్చుగా, మీరు అది అనుకోవట్లేదు. ఆయన కాదండి, ఆయన రాజకీయం అండి అంటారు. నేను వెళ్తే మీరు ఊరికే అట్లా వస్తారు కదండి, మీకు ఏదో భావం ఉంది కాబట్టి వచ్చారు. నేను కాదు, ఆయన కాదు, ఇంకోళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు కాదు. మరి ఎవరు కావాలి నీకు? వచ్చిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా కావాలండి. ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకోటి ఎప్పటి నుంచో వస్తుంది సార్, అండ్ దాని గురించి కథనాలు, బులెటిన్లు వస్తూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో కాస్ట్ ఫీలింగ్ బాగా ఎక్కువ, కాస్ట్ పరంగా బాగా విడిపోయి ఉన్నారు. ఒకనొకరైతే మీ పేరులో మీ ఇనిషియల్ని కూడా వేరే రకంగా పలకడం కూడా స్టార్ట్ చేశారు.
ఓకే అనుకుంటే నష్టమేం లేదు కదా, తప్పేం లేదు, కొమ్మనిగింది ఏం లేదు కదా, ఎవరి ఇష్టం వాళ్ళదండి. భారతదేశంలో మన దేశం స్వతంత్ర భారతదేశం కదా, ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మనం కాదంటానికి మనం ఎవరు, ఉందో లేదో. ఇప్పుడు నాతో పనిచేసిన 40 ఏళ్ళు చరిత్ర ఉంది నాకు. నాతో పనిచేసిన యాక్టర్స్ అంతా బతికే ఉన్నారు, ఎవరు చచ్చిపోలేదు. నా దగ్గర నుంచి వచ్చిన యాక్టర్స్ ఎవ్వరూ ఎక్సెప్ట్ శ్రీకాంత్ ఇంకెవ్వరూ ఇది కాదు. నేను వాళ్ళు వచ్చినప్పుడు నేను ఎవరిని కులం అడగలేదు, వాళ్ళని అడగని చెప్తారు, అడిగాను లేదు అని. 8 మంది హీరోలు వచ్చారు నా కంపెనీలోంచి, చరిత్రలోంచి 8 మందిలో ఒక్కడు వచ్చాడు. మరి నేను ఆ ఫీలింగ్ ఉండుంటే మరి 8 మందిని వాళ్ళనే తెచ్చుకోవాలిగా, తేలేదుగా. సింపుల్ అండి, ఎవ్వరూ అడగారు. ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి, రీజనల్ ఫీలింగ్ ఒకటి, వాళ్ళ అవసరాలకు సృష్టించేది తప్పిస్తేనండి ఇది కాదండి. టాలెంట్ ఎవరుంటే వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ టాలెంట్తో పాటు ఒక్కోసారి కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఏం చెప్తాం, ఇప్పుడు కృష్ణ గారి అబ్బాయిలు వచ్చారు, పెద్ద ఆయన వచ్చాడు, పెద్దగా రావడం, రెండో ఆయన వచ్చాడు, సూపర్ స్టార్ అయ్యాడు. మరి చిరంజీవి గారు వాళ్ళు పిల్లలు వచ్చారు, జరుగుతున్నారు, నడుస్తుంది. ఇప్పుడు నిన్న రంగస్థలంలో అందరూ చరణ్ పెర్ఫార్మెన్స్ని గురించి మాట్లాడుతున్నారు. మొన్నటిగా చిరంజీవి గారు అబ్బాయి కాబట్టి చూశారన్నారు, ఇవాళ మరి పెర్ఫార్మెన్స్ వచ్చినాక ఎవరి నోట్లోంచి మాట రావట్లేదు. అది కులం కోసం చూశారంటారా, మొన్నటిదాకా అన్నారు వాళ్ళ కోసం చూశారని. మరి ఇవాళ ఆయన పెర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నారు. సినిమా వాళ్ళు రికార్డ్ బ్రేక్ చేస్తుంది. మరి మీరు చెప్పిందే నిజమైతే బాహుబలి ఆడకూడదు కదండి, ఆయన కమ్మ కాదు కదండి హీరో గారు. ఇప్పుడు ఇవన్నీ ఒట్టి మాటలండి, అంత లేదు. ప్రభాస్ మరి హీరో ఎందుకు కావాలి, కృష్ణరాజు ఎందుకు అయ్యారు, అప్పట్లో కాంతారావు గారు ఎందుకు అయ్యారండి, మరి ఇంతమంది ఉన్నారు, రమణమూర్తి గారు ఎందుకు అయ్యారండి, ఆయన కూడా హీరో. హరినాథరాజు గారు వచ్చి హీరో అయ్యారు. ఎందుకు అవుతున్నారు, ఎందుకు అవ్వట్లేదు అనేది లేదు. ఎంతమంది అసలు సినిమా ఇండస్ట్రీలో మొత్తం అప్పుడు కేవీ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు అందరూ వాళ్ళే ఉండారు. హెచ్ఎం రెడ్డి గారు, రెడ్లు అసలు స్టార్ట్ చేసిందే రెడ్లు. రఘుపతి వెంకయ్య గారు స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చిన జనరేషన్ అంతా రెడ్లు వచ్చారు. ఆ తర్వాత రెడ్డి వచ్చిన జనరేషన్ కామాళ్ళు వచ్చారు. ఇప్పుడు జనరేషన్ ఎవరున్నారో కూడా ఎవరికి తెలీదు. నిజంగా చెప్పాలంటే ఊరికే చెప్తారు కానీ అయిపోయింది, అదంతా పోయింది. ఇప్పుడు ఎవరి క్యాస్ట్ ఏంటో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసింది. కానీ దాన్ని ఇంకా ఆపాదిస్తానికి ఇదిగో వీళ్ళు అని చెప్పి, ఇదిగో వీళ్ళు అని చెప్పి మనకి నిన్న ఎక్కడో చూశాను. నాకు తమ్మారెడ్డి భరద్వాజ పక్కన బ్రాకెట్లో చౌదరి అన్నారు. నేను చౌదరి అని నాకు తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నాను, నిన్న తెలిసింది నాకు. అంటే ఇలాంటి కథనాలు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతారు కదా సార్ చాలామంది కూడా. దాని గురించి ఏదైనా చేయాలి అని ఏమి ఉండదా? ఎందుకు చేయాలి, ఎందుకు అనవసరం. పని పాట లేని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉందండి. సో మీకు టాలెంట్ ఉంటే మీరు ఉంటారు, నాకు టాలెంట్ ఉంటే నేను ఉంటానండి. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచో 45 ఏళ్ళ నుంచో నేను ఉన్నాను. నేను పెద్ద నేను సర్వే అవుతున్నాను, నాకు ప్యాషన్ ఉంది కాబట్టి నేను సర్వే అవుతున్నాను. చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు. ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారంటే ఏం చెప్తాం. అందులో కమ్మళ్ళు వెళ్ళిపోలేదా వచ్చిన వాళ్ళు, ఎంతమంది వెళ్ళిపోలేదు, ఎంతమంది రెడ్లు వెళ్ళిపోలేదు. మరి రెడ్ల దగ్గర రాజ్యం వస్తుంది ఒరిజినల్గా, రెడ్లంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం ఉండదండి, ఊరికే అనుకుంటూ ఉంటారు అంతా. మరి ఇవాళ టాప్ డైరెక్టర్స్ 10 మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు దాంట్లో చెప్పమానండి. ఇవాళ టాప్ హీరోస్ ఉన్నారు, టాప్ హీరోస్లో ఎంతమంది ఉన్నారు చెప్పమానండి. లెక్కలేస్తే 10 మందిలో లెక్కలేస్తే 6 బయట వాళ్ళే ఉంటారు కదా. ఇంకేముంది, అయిపోయింది కదా, ఇంకా ఎందుకు గొడవ. అండ్ ఇంకోటి ఏమవుతుందంటేనండి, నిజంగా లేనిది కూడా నిజమేమో అనే ఫీలింగు లేని నాబోటి వాళ్ళకు కూడా కల్పించే పరిస్థితి వస్తున్నారు. అది తేకూడదు, మనం మారుస్తానికి చేయాలి. ఒకవేళ నిజంగా ఉంటే దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం అందరం కోఆపరేట్ చేసి హెల్ప్ చేయాలి తప్ప దాన్ని పెంచడానికి ట్రై చేయకూడదు. ఒకటి మల్టీ స్టార్ ట్రెండ్ అనేది మళ్ళీ పెరుగుతూ వచ్చింది. అంటే సీతమాగిలో సిరిమల్ల చెట్టు తర్వాత బాగా అయింది. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు రాజమౌళి గారు అనౌన్స్ చేయడం, ఆ తర్వాత వరుణ్ తేజ్ వెంకటేష్ గారు చేయడం, సో మళ్ళీ నాగార్జున నాని గారు వాళ్ళ సినిమా రావడం, ఇవన్నీ కూడా మళ్ళీ ఒక పాజిటివ్ ట్రెండ్, మళ్ళీ మల్టీ స్టార్స్ అన్నీ రావడం. సో దాని గురించి రావాలి, మల్టీ స్టార్ కావాలి, తప్పదు, వస్తుంది, నడుస్తుంది బాగా. అప్పట్లో అన్నవాళ్ళు కమర్షియల్గా వైబుల్ కాదు అనేవాళ్ళు, ఇప్పుడు కొంచెం బాగా, ఇప్పుడు బాగా వైబుల్ కదండి. ఇప్పుడు 100 కోట్లకి వెళ్ళిపోయినాక, సినిమా 100 కోట్లు అయిపోయినాక, ఇప్పుడు 2 హీరోలు ఉండి రాజమౌళి గారి పేరు చెప్తే ఓపెనింగ్ ఫస్ట్ డేనే 100 కోట్లు వస్తుంది ఆటోమేటిక్ కదా. ఇప్పుడు దానికి పెద్ద ఇష్యూ ఉంది. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెడతారు, 100 కోట్లు ఫస్ట్ డే వస్తుంది, సెకండ్ డే నుంచి లాభాల్లోకి వస్తారు కదా. పెద్ద చాలా సింపుల్. యాజ్ అ సీనియర్ పర్సన్గా ఫ్యాన్ వార్స్ గురించి లేదా ఫ్యాన్స్కి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్పక్కర్లే. మొన్న మహేష్ బాబు చెప్పాడు అందరం ఒకటే అని, నిన్న అల్లు అర్జున్ చెప్పాడు అందరం ఒకటే అని,
అది వాళ్ళు కూడా తెలుసుకుంటే సంతోషం, ఇది కూడా ఉండదు. ఇందా మీరు చెప్పారు సార్, అంటే లైక్ డిఫరెంట్ బాడీస్ ఉన్నాయన్నారు, ఛాంబర్ అన్నారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్నారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అన్నారు, ఫెడరేషన్ అన్నారు. వీటన్నిటి గురించి క్లుప్తంగా చెప్పగలరా? అసలు ఏం ఫంక్షన్స్ ఏంటి, డిమార్కేషన్స్ ఏంటి? ఏం లేదు, ఛాంబర్ అనేది ఎక్స్ట్రీమ్ సుపీరియర్ బాడీ. దాంట్లో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో ఓనర్స్ ఉంటారు. దాటికి ఎపెక్స్ బాడీస్ కింద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫెడరేషన్ ఉంటుంది. సో అందరూ కలిసి కూర్చొని మాట్లాడేది సుప్రీం బాడీ అది. ఫెడరేషన్ ఛాంబరే ఇస్ ద బిగ్గెస్ట్ బాడీ ఇక్కడ. నెక్స్ట్ కమ్స్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కేవలం ప్రొడ్యూసర్లు మాత్రమే మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు మనకి ఏ సమస్య వచ్చినా కానీ వెళ్ళి ఛాంబర్లో కంప్లైంట్ ఇవ్వచ్చు అందరిది కలిపి. లేదనుకుంటే ఒట్టి ప్రొడ్యూసర్ల సమస్య ఉంటే ప్రొడ్యూసర్లు దాంట్లో వచ్చు. లేదా ప్రొడ్యూసర్కి, ఎగ్జిబిటర్కి, ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి, ప్రొడ్యూసర్కి, మూవీ ఆర్టిస్ట్కి వస్తే, ప్రొడ్యూసర్కి, ఫెడరేషన్కి వస్తే ఛాంబర్కి వెళ్తాం. లేదు ప్రొడ్యూసర్ టు ప్రొడ్యూసర్, లేకపోతే ఏదో చిన్న చిన్న సమస్యలు యాక్టర్కి, ప్రొడ్యూసర్కి ఉంటే మనం అక్కడికి వెళ్ళొచ్చు, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళొచ్చు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓన్లీ ఆర్టిస్ట్ ఉంటారు. ఓన్లీ ఆర్టిస్ట్ అంటే సినిమాల్లో పెద్ద వేషాలు వేసేవాళ్ళు, సపోర్టింగ్ క్యారెక్టర్స్, హీరోలు, హీరోయిన్లు లాంటి వాళ్ళంతా, కమెడియన్స్ వాళ్ళంతా ఉంటారు. ఇంకా వచ్చేటప్పటికి ఫెడరేషను, దాంట్లో 24 క్రాఫ్ట్లు, దాంట్లో జూనియర్ ఆర్టిస్టులు, డైలాగ్ ఆర్టిస్టులు. ఇప్పుడు ఈ గొడవలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో, వాళ్ళందరూ యాక్చువల్గా ఆ ఫెడరేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఇట్లా వచ్చి ఇండస్ట్రీ ఏదో చేసిందని కంప్లైంట్ ఇవ్వాలి. ఫెడరేషన్కి ఇస్తే ఫెడరేషన్ సాల్వ్ చేస్తుంది ఆ సమస్యలన్నీ, యాక్చువల్ మేజర్ సమస్యలని. సో వాళ్ళ దగ్గర డైరెక్టర్సు, ఎడిటర్సు అందరూ ఉంటారు, అన్ని క్రాఫ్ట్స్, కెమెరామెన్, జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి, సౌండ్ ఇంజనీర్ల దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్స్, ప్రొడక్షన్ మేనేజర్లు, అంట్లుదమే ఆడమ్మ వాళ్ళు, ఇట్లా 24 క్రాఫ్ట్లు ఉంటాయి దాంట్లో. వాళ్ళందరికీ రిప్రజెంట్ చేసేది ఫెడరేషను. వాళ్ళకి సమస్యలు వస్తే వాళ్ళు ఛాంబర్కి వస్తారు, ఇండస్ట్రీతో సమస్య వస్తే. ప్రొడ్యూసర్లతో మాత్రమే అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్తారు. మూవీ ఆర్టిస్ట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు హీరోలు కాబట్టి వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే వాళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కానీ, ఫెడరేషన్తో వాళ్ళకి పెద్ద సమస్య ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఫెడరేషన్లో మెంబర్స్ కాదు, వాళ్ళు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. సో వాళ్ళకి వేరు. సో ఇట్లా 4-5 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, అందరూ మూవీ ఆర్టిస్ట్ అక్కడ ఛాంబర్లో ఉంది. అసలు మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఛాంబర్ ఒక రూమ్ ఇచ్చారు. వాళ్ళు రూమ్లో ఉంటూ ఛాంబర్ అంతా వాళ్ళదే అనుకుంటే అది బయట జనం. సింపుల్ తెలియక చెప్పుకునేది అనమాట. సో ఏదైనా ఇండస్ట్రీకి ఛాంబర్ చాలా పెద్ద బాడీ. ఛాంబర్తో మాట్లాడితే ఏదైనా పనులు అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు చెప్పారు అండ్ చాలా క్లారిఫై చేశారు కూడా చాలా డౌట్స్ అన్నీ కూడా. అండ్ మళ్ళీ మీరు చెప్పినట్టు అందరూ కూడా పాజిటివ్గా అండ్ హిట్స్ వస్తే కనుక చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఇదండి ఈ వారం సినిమా అంతరంగం. చూశారు కదండి, తమ్మారెడ్డి భరద్వాజ గారు చాలా విషయాలపైన క్లారిటీ ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంటే ఏంటి, ఫెడరేషన్ అంటే ఏంటి, ఛాంబర్ అంటే ఏంటి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఏంటి, అండ్ అలాగే జిఎస్టీ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ ఇప్పుడున్న కలెక్షన్ ట్రెండ్ అనేది ఎలా ఉంది, కమర్షియల్గా ఎలా వైబుల్ అవుతుంది, మల్టీ స్టార్ మూవీస్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. సో డెఫినెట్గా ఇది ఒక మంచి ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ. అండ్ ఇంకొక స్పెషల్ గెస్ట్తో ఇంకో వారం సినిమా అంతరంగంలో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.